ఇట్ ఈస్ అన్ యాక్షన్ అడ్వెంచర్, యాక్చువల్లీ యాక్షన్ అడ్వెంచర్. సో మనకి యాక్షన్ తక్కువ ఉండి స్టోరీ ఎక్కువ ఉంది. లేదు, స్టోరీ తక్కువ ఉండి యాక్షన్ ఎక్కువ ఉన్నట్టుంది. జయరామ్ క్యారెక్టర్ అసలు ఏంటి అసలు నేను మర్చిపోయాను అది. సో ఇలా నేను ఫ్యూచర్ చూసాను, అబ్బాయి వస్తున్నాడు, వీళ్ళు ఏం చేస్తారు, నా ఏం లేదు నేను చూసుకుంటాం, మేము మా దగ్గర సైన్యం ఉంది, మా దగ్గర వార్ ఉంది, అది ఉంది, రాని. అరే మీ దగ్గర అంత అంటే వరల్డ్ ని కాపాడేంత బుక్ ఉన్నప్పుడు 5 మంది ఆ పక్కన. నేను యాక్చువల్ గా ఇది జాపనీస్ వాడు కూడా వీళ్ళ మనిషి ఏమో, ఏదో క్యాజువల్ గా నైట్ డిన్నర్ కలుద్దాం అన్నట్టు బుక్ ఇచ్చి, సో బుక్ ఇచ్చి. నాకు రైటింగ్ లో మెయిన్ డ్రాబ్యాక్ వచ్చిన క్యారెక్టర్స్ అంటే పోలీస్ క్యారెక్టర్స్. ఏదో హనుమాన్ క్లైమాక్స్ లో హనుమాన్ రోజు అట్లా కాకపోయినా సరే ఆదిపురుష్ క్లైమాక్స్ అంతే కదా అన్నా. బ్లాక్ స్వర్డ్ అంటావు కదే, 9 books అంటావు కదే, 27 ఏళ్ళు అంటావు కదే, అది కూడా పాపం. అది చూసినప్పటి నుంచి నాకు ఎక్కువ బాధ అనిపిస్తుంది. నేను ఏదైతే ఇన్స్టాగ్రామ్ కంటెంట్ ఉందో, రీల్స్ కంటెంట్ ఉందో, షార్ట్స్ కంటెంట్ ఉందో, ఇప్పుడు అదే నేను ఆన్ స్క్రీన్ లో చూస్తున్నానంటే వై ద హెల్ ఐ హ్యావ్ టు గో టు థియేటర్స్. ఆ 5 షార్ట్స్ ఉన్నాయంటే 5 షార్ట్స్ లో 3 షార్ట్స్ మళ్ళీ ట్రైలర్ లోనే ఉన్నాయి అసలు. ఈరోజు మేము డిస్కస్ చేయబోయే మూవీ మిరాయ్, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై కార్తిక్ ఘట్టమనేని, ఆన్ ఫేమ్ ఆఫ్ ఈగల్ అండ్ సూర్య వర్సెస్ సూర్య. సో ఫస్ట్ మిరాయ్ చూసిన తర్వాత వన్ లైనర్లో ఎట్లా అనిపించింది? వన్ లైనర్లో చూసుకుంటే యావరేజ్ మూవీ, అబో యావరేజ్ అనుకోవచ్చు అంతే. ఓకే, నాకు గుడ్ అబో యావరేజ్ కంటే కొంచెం పైకి. సరే సరే, గుడ్ మూవీ. ఈ మూవీ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఇఫ్ యూ లైక్ ఒక యాక్షన్ అడ్వెంచర్ కావాలన్నా, సెట్ పీసెస్ కావాలన్నా, క్రేజీ అండ్ ట్రెజర్ అండ్ ఆ టైప్ ఆఫ్ థింగ్. సో కొంచెం అది చిన్న అక్కడక్కడ పోయినా సరే మీరు దీని నుంచి చూసుకోవచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అంతా. సో నీకేం వర్కౌట్ అయింది ఫిలింలో? నాకు ఫస్ట్ థింగ్, కార్తిక్ ఘట్టమనేని యాజ్ యూ ఆల్ నో, తను ఆల్రెడీ సినిమాటోగ్రాఫర్ గా ఆల్రెడీ చాలా మూవీస్ ఇస్తారు. అవును. సో అతని మూవీస్ లో ఫస్ట్ థింగ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ పర్ఫెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యాక్షన్ ఎపిసోడ్స్. నేను చెప్పొచ్చు అంటే కొన్ని వాటికి చిన్న రీజనింగ్ మిస్ అవ్వచ్చు, కానీ యాక్షన్ ఎపిసోడ్స్ అయితే నాకు అంటే ఎక్సెప్ట్ క్లైమాక్స్, సో ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్ ఎపిసోడ్స్ నాకు క్రేజీ వచ్చింది యాక్చువల్. మొత్తం ఆ కొరియోగ్రఫీ దగ్గర నుంచి మొత్తం. సో ఇప్పుడు రీసెంట్ వచ్చిన వరల్డ్ బిల్డింగ్ మూవీస్ అన్ని, అంటే రీసెంట్ లాస్ట్ ఇయర్ నుంచి వచ్చిన, ఒక 1 year లో వచ్చిన రీసెంట్ ఏదైతే వరల్డ్ బిల్డింగ్ మూవీస్ అన్ని, ఈవెన్ దేవరాతో సహా, నాకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఏంటి, ఒక వరల్డ్ బిల్డింగ్ అనగానే ఒక క్యారెక్టర్స్ అక్కడ కొత్తగా ఉండాలి, ఎక్సెప్ట్ కల్కి క్యారెక్టర్స్ మొత్తం కొత్తగా చూపించాలి, ఎన్విరాన్మెంట్ డిఫరెంట్. సో అదంతా నీ ఓన్, ఏంటి విత్ కాస్ట్యూమ్స్ తో సహా, లుక్స్ తో సహా నీ ఓన్ నువ్వు ఏదైనా చూపించచ్చు. కానీ నేను చూసిన రీసెంట్ మూవీస్ లో ప్రతి దాంట్లో నాకు ఇష్యూసే కనబడ్డాయి. ఐదర్ వరల్డ్ బిల్డింగ్ లోనైనా సరే, క్యారెక్టర్స్ లోనైనా సరే, లుక్స్ లోనైనా సరే, ప్రాప్స్ లోనైనా సరే చాలా ఇష్యూస్ వచ్చాయి. రీసెంట్ గా వచ్చిన ఇండస్ట్రీ మూవీ అయినా సరే కన్నాప, అది అన్నిట్లలో సేమ్ ఇష్యూ. కానీ ఇందులో నాకు స్టార్టింగ్ లో చూసినప్పుడు కొంచెం ఆలోచించా, ఏంటి వీళ్ళ ట్రైలర్ లో చూసినప్పుడు వీళ్ళు సాధువులు అనగానే వీళ్ళు ఓకే ఇదంతా ఏదో డిఫరెంట్ ఉంది అని అనుకున్నా, కానీ నాకు అది ఎక్కడా ఈవెన్ ఒక్క దగ్గర కూడా నాకు డీవియేషన్ రాలేదు. యాక్చువల్లీ లుక్స్ ప్రాపర్ ఉన్నాయి, లుక్స్ కానీ కాస్ట్యూమ్స్ కలర్ టోన్ కానీ అన్ని టోన్ ఎన్విరాన్మెంట్ కి మ్యాచ్ అయింది. అది ఇంకోటి, జయరామ్ క్యారెక్టర్ వచ్చినప్పుడు నేను అనుకున్నా అంటే నార్మల్ ఇప్పుడు అంత హెయిర్ అంత గెడ్డం ఉన్నప్పుడు ఏదైనా విగ్ తెలిసిపోతుంది, అది తెలిసిపోతుంది, ప్రాస్థెటిక్స్ అది ఇది అనుకున్నా, కానీ అది లేదు. ఎందుకు అంటే దేవరాలో ప్రకాష్ రాజ్ హెయిర్ స్టైల్ క్లియర్ గా తెలిసిపోతుంది. అక్కడి నుంచి నాకు
పెద్ద మూవ్స్ లో కూడా ఈ ఇష్యూ ఫేస్ చేస్తున్నారు అనేసి నాకు అప్పటి నుంచి కొంచెం చిన్న ఫీలింగ్ ఉంది. చాలా వరకు విగ్ పెట్టినప్పటికీ ఇక్కడ మనకి హెయిర్ లైన్ కనిపించేస్తుంది అనమాట. దాన్ని పెయింట్ తోనో ఇంకొకతోనో కవర్ చేస్తారు. కానీ అదే చాలా మూవీస్ లో అది చేయరు, నెగ్లెక్ట్ చేస్తారు. మళ్ళీ ఏంట్లే దీనికి అని. కానీ ఇందులో వీళ్ళు చాలా బాగా దాన్ని కేర్ తీసుకొని ప్రాపర్ వరల్డ్ బిల్డింగ్ మొత్తం నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది. క్యారెక్టర్స్ కానీ వాళ్ళ యొక్క అది అక్కడక్కడ క్యారెక్టర్స్ కొంచెం ఆడ్ గా బిహేవ్ చేస్తున్నారు, కానీ ఎక్సెప్ట్ దట్ లైక్ అంతా బాగానే ఉంది. ఇంకా ఫస్ట్ హాఫ్ లో కామెడీ కొన్ని ప్లేసెస్ లో వర్కౌట్ అయింది. నేను మొత్తం చేంజ్ చేశారని చెప్పలేను కానీ ఓకే ఫైన్, కొన్ని ప్లేసెస్ లో వర్కౌట్ అయింది. అది ఈలోపు చెప్తాం మిగతావి. ఈసారి నీకు గుడ్ అనిపించింది? నాకు వర్కౌట్ అయిందా? సో యాక్చువల్లీ వర్కౌట్ అయింది అనడం కన్నా ఫస్ట్ థింగ్ ఏంటి, చాలా బాగుంది. వాళ్ళు తీసుకెళ్లడమే ఫస్ట్గా చాలా బాగా తీసుకెళ్లారు. ఓకే, ఒక మంచి ఊపులో వెళ్తుంది. అప్పుడు సడన్గా ఒక డ్రాప్ వచ్చి మళ్ళీ ఒక మొత్తం కామెడీ వైపుకి వెళ్ళిపోయింది. అది ఓకే స్టార్టింగ్ స్టార్ట్ అవడమే ఫన్ లో నుంచి వచ్చేసింది. ఫైన్. అండ్ ఆ రీజనింగ్స్ ఇస్తున్నారు కదా, సో తను ఎటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, అదంతా చాలా బాగుంది. ఒక మనిషి ఏంటి, తనకి ఏం దిక్కుతో వచ్చినప్పుడు ఏంటి దిక్కులు చూపిస్తుంది. అది చాలా బాగుంది యాక్చువల్లీ. సో వాడిని కనెక్ట్ చేయడం కూడా హైదరాబాద్ కి ఎలా కనెక్ట్ చేశారు? వారణాసి నుంచి హైదరాబాద్ కి ఏదైనా ఒక కనెక్షన్ కావాలి కదా, ఎలా వెళ్ళిపోయాడు? ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాడా? లేదు. సో దాని రీజనింగ్ అయితే సూపర్. నాకు చాలా నచ్చింది. అది ఫస్ట్ స్టార్టింగ్ నచ్చిందంటే అదే. ఓకే, నాకు ఇది చెప్పినప్పుడు నాకు డౌట్ వచ్చింది. వన్ మోర్ థింగ్, ఇట్స్ స్పాయిలర్ అలర్ట్. రిలీజ్ చాలా డేస్ అయింది కాబట్టి సో యాక్చువల్లీ డిస్కషన్ స్పాయిలర్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఓకే, ఇది డౌట్ ఏంటంటే ఇప్పుడు తర్వాత వచ్చే సాధు పిల్లైనా సరే తను డైరెక్ట్ గా హైదరాబాద్ రాలేదు, వారణాసి వచ్చింది. అవును. సో వై హైదరాబాద్? నాకు అంటే ఇక్కడ నేటివ్ ప్లేస్ చూపించడానికి పెట్టారా, లేదా ఎందుకు? ఇప్పుడు వారణాసి నుంచి ఢిల్లీకి వాడు వెళ్ళాడు, వాడికి ఏదో డైరెక్షన్ చూపించింది. ఆ డైరెక్షన్ ఎందుకు చూపించింది? లేదా వీడు అంటే క్యాజువల్ థింగ్. ఇప్పుడు మన హైదరాబాద్ ని ఎలా కనెక్ట్ చేయాలి? ఇప్పుడు మొత్తం ముంబైలో తీయలేరు కదా వాళ్ళు. సో అదే నాకు ఇప్పుడు అదే డౌట్. ఇప్పుడు జస్ట్ ఇక్కడ లొకాలిటీ దానికోసమే ప్యూర్లీ. ఓకే, నాకు డౌట్ నాకు ఎందుకు అని అనిపించింది అంటే, సో వెళ్ళినప్పుడు నాకు తెలుసు ఇప్పుడు ఏంటి నెక్స్ట్ మిరాయి కావాలి. ఇప్పుడు వచ్చాడు, సో వాడు ఏం తెలుసుకున్నాడు, నెక్స్ట్ మిరాయికి వెళ్ళాలి. వాడు ఇట్లా పెట్టుకున్నాడు డ్రీమ్ తెలుస్తుంది. అదే తన పాస్ట్ లో తెలుస్తుంది. నువ్వు వచ్చే నీ దారిలోనే ఉంటది, నీకు దారి తనే చూపిస్తుంది ఆటోమేటిక్ గా, సంథింగ్ చూపిస్తుంది. సో నేను ఎక్స్పెక్ట్ చేసింది వీడు వచ్చే దారిలోనే ఉంటది అని ఎక్స్పెక్ట్ చేశాను. సో మిరాయిన్ చేరుకోవడానికి ఆ డైరెక్షన్స్ అప్పుడు చూపించిందేమో, సో అది హెల్ప్ అయిందేమో అనుకున్నా. కానీ నేను అది ఒక్కటే యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేశాను, ఏదో ఒకటి ఉంటుంది రీజన్ అని. కానీ దానికి ఏ రీజన్ లేదు. అండ్ యాక్చువల్లీ ఆ స్టార్స్ ఏం ఫాలింగ్ స్టార్స్ ఉన్నాయో మళ్ళీ వాళ్ళు ఎక్కడ ఆ మిరాయి 9th బుక్ కనుక్కోవడానికి మళ్ళీ ఆ ఫాలింగ్ స్టార్స్ ని యూజ్ చేసుకున్నారు. మిరాయి 9th బుక్? 9th బుక్, అవును, 9th బుక్ కనుక్కోవడానికి. సో అది ఏమది అక్కడ ఇది జరుగుతుంది కదా, జగపతి బాబు ఉంటారు, ఆ ట్రైబ్ లో ఉంటారు కదా, ఆ ట్రైబ్ తర్వాత బుక్ వీళ్ళందరినీ ఇక్కడే ఉండమని తన బుక్ కనుక్కోవడానికి వెళ్తాడు. సో మళ్ళీ ఆ స్టార్స్ ని కనెక్ట్ చేశారు. తను ఏం చెప్తాడు, ఇది ఎప్పుడు నాకు అబద్ధం చెప్పలేదు, తను ఎక్కడ నమ్ముకొని వెళ్ళానో అది నాకు మంచిదే జరిగింది, సో అది ఖచ్చితంగా నన్ను అక్కడికి తీసుకెళ్తుంది అని స్టార్స్ ఫాలో అవుతుంటాయి, అలా డైరెక్షన్స్ లో వెళ్తుంటాడు. తర్వాత చిన్న లైట్ పురుగులు అంటారు కదా, సో బీస్, ఆ లైట్ బీస్ అవి కూడా తీసుకెళ్తాయి, ఆ పాత్ తీసుకెళ్తుంది 9th బుక్ వరకు. సో దాన్ని మళ్ళీ అక్కడ కనెక్ట్ చేశాడు. ఓకే ఓకే ఓకే. కానీ అదే ఏదో ఒక చిన్న ప్రాపర్ మెటఫర్ కాదు, అట్లా యూజ్ చేశారు అది. అంటే యాక్చువల్లీ వాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు, హైదరాబాద్ లో ఏం చేస్తున్నాడు, అది ముంబైలో చేయొచ్చు, ఇంకొక దగ్గర ఆమె చెప్పే రీజన్. సో నువ్వు చాలా మందిని కాపాడుతున్నావు, వాళ్ళని రిస్క్ లో లేకుండా నువ్వు ఇది చేస్తున్నావు, యు ఆర్ సేవింగ్ పీపుల్. యాక్చువల్లీ అది సిచ్యువేషన్ డిమాండ్స్, అది లొకేషన్ డిమాండ్స్ కాదు. అందుకే అంటే పాయింట్ లేదు అని చెప్తున్నా, హైదరాబాద్ అని చూపించడానికి. అదే నాకు డౌట్ వచ్చింది అది, కానీ తర్వాత ఇంకా స్టోరీ ఫ్లో లో నేను కూడా అంతే. సో అక్కడ నాకు ఫస్ట్ ఓకే థాట్ బాగుంది, సరే ఎక్కడికో తీసుకొచ్చారు
హైదరాబాద్ కి ఎలా తీసుకొచ్చారంటే ఓకే ఆ స్టార్స్ వల్ల తీసుకొచ్చారు. ఫైన్. నాకు అది కాదు కానీ ఆ స్టార్ యానిమేషన్ అయ్యేటప్పుడు నాకు నవ్వొస్తుంది. అది అంటే అది కొంచెం అది రియల్ ఏదో అంటే జస్ట్ ఒరిజినల్ స్కైన్ తీసుకొని పెట్టినా సరే బాగుండు, అదేదో డిఫరెంట్ గా వెళ్తుంది అది. అది ఏం చేశారు బ్రో, ఏదో చేశారు, మొత్తానికి ఏదో చేశారు కానీ ఇప్పుడు ఎవరు ఒప్పుకోరు దాన్ని, ఏం చేశారు అనే దాన్ని. ఉన్న పోర్షన్స్ లో ఎక్కడైతే ఇప్పుడు మనకు తెలుసు కొన్ని కొన్ని ప్లేసెస్ లో ఏ యూజ్ చేస్తారు అనేసి, కానీ ఉన్న పోర్షన్స్ లో ఏ మాత్రం సారీ ఉన్న పోర్షన్స్ లో విఎఫ్ఎక్స్ మాత్రం నాకు డీసెంట్ మొత్తం బాగానే అనిపించింది. ఎక్కడైతే నేను కూడా ఎక్కడ విఎఫ్ఎక్స్ పార్ట్ ఉందో అక్కడ వరకు చాలా చాలా బాగుంది మూవీ. సో కొన్ని ఏ యూజ్ చేశారు వాళ్ళు, ఎంత ఏది చెప్పినా కూడా. నేను మొన్ననే ఏదో ఇంటర్వ్యూ చూస్తున్నాను, సో తేజ సర్జా ఉన్నాడు, దాని తర్వాత మన ప్రెస్ పీపుల్ ఉన్నారు, తను ఏమంటారు, లేదు దీంట్లో మీరు ఏ యూజ్ చేశారని అంటున్నారు, ఏది ఏ సీన్ అంటారు. సో ఇప్పుడు ఏంటంటే అది మూవీ రిలీజ్ అవ్వక ముందు ప్రెస్ మీట్ అది. అవును. సో అది ఎవరైతే ప్రెస్ పీపుల్ ఉన్నారో ప్రెస్ పీపుల్ అయినా వాళ్ళు సోషల్ మీడియా సో ఇప్పుడు ప్రెస్ పీపుల్ అయితే వాళ్ళు అడిగిన క్వశ్చనే తప్పు. ఇప్పుడు తప్పని కాదు కంప్లీట్ గా, ఇప్పుడు ఏమని అడిగారు మీరు కొన్ని ప్లేసెస్ లో ఏ యూజ్ చేస్తారు కదా అనేసి, తేజ సజ్జా అడుగుతాడు ఏ ప్లేసెస్ లో యూజ్ చేస్తా అంట. ఇప్పుడు ఈ పర్సన్ ఏం చెప్పాడు, ఏంటి మీరు ట్రైన్ సీక్వెన్స్ లో యూజ్ చేస్తారన్న. ట్రైన్ సీక్వెన్స్ కాదు, ట్రైన్ సీక్వెన్స్ కాకుండా చాలా పోర్షన్స్ ఉన్నాయి మెయిన్ విఎఫ్ఎక్స్ అనేది. రాముడు సీక్వెన్స్ అని అడగొచ్చు, ఇప్పుడు అతను ఏంటి ట్రైన్ సీక్వెన్స్ అని అన్నాడు. ట్రైన్ సీక్వెన్స్ ఆబ్వియస్లీ కాదు. ట్రైన్ ఎందుకు అని అంటే ట్రైన్ సీక్వెన్స్ ఆల్రెడీ బిహైండ్ ద సీన్స్ ఆ ముందు వీక్ రిలీజ్ చేశారు. అవునా, ఆ ముందు వీక్ రిలీజ్ చేశారు అది. సో ట్రైన్ సీక్వెన్స్ అయితే మొత్తం అతనే చెప్పారు, డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి ట్రైన్ రెంట్ తీసుకొని అక్కడ రియల్స్ ట్రైన్ లో తీసానని చెప్పారు. అది ఓకే, అది అతని ఎఫర్ట్స్ చాలా. కానీ అది కాదు, అది ట్రైలర్ లో చూపించిన లాస్ట్ 3 షార్ట్స్ కాదులే, ఒక షార్ట్ కాకుండా మిగతా లేదు 3 షార్ట్స్ ఉన్నాయి. నీకు ఏ 3 సీన్స్ ఉన్నాయి? ఫస్ట్ సీన్ ఏంటి, పాదాలు చూపించడం, రాముడి పాదాలు. అది టీజర్, ట్రైలర్ లో కాదు. ట్రైలరా? మొన్న ట్రైలర్ లోని ఫస్ట్ ఏంటి రాముడిది ఈ బాణం ఒకటి, వాటర్ ఫాల్ ఒకటి. అవును, అది జయరామ్ వచ్చేసి ఇది అవునులే, అది ట్రైలర్ లో షార్ట్, అది ఒరిజినల్, అది రియల్ షార్ట్. సో ఆ విధంగా అతను ఇన్స్టెడ్ ఆఫ్ ట్రైన్ సీక్వెన్స్ అనకుండా ఈ రాముడి సీక్వెన్స్ అని ఉంటే నాకు తెలిసి అతను ఏదో ఒక రీజన్ సంథింగ్ ఏదో చెప్పుండేవారు అనుకుంటా. అక్కడ అతను ట్రైన్ సీక్వెన్స్ అనేసరికి ఏ కాదు అన్నారు. అలా కాదు, చాలా పోర్షన్స్ ఉన్నాయి. అంత ఎందుకు, ఇప్పుడు విఎఫ్ఎక్స్ నాలెడ్జ్ లేని కొంచెం పక్కన నేను చూస్తున్నప్పుడు బ్యాక్ సైడ్ ఫ్యామిలీ ఉంది, నాకు మెయిన్ 2 విషయాల గురించి మాట్లాడారు. ఇంకో విషయం తర్వాత మాట్లాడతా, థింగ్స్ ఏం వర్కౌట్ కాలేదు అందులో మాట్లాడతా. ఇప్పుడు ఏంటంటే వాళ్ళే అంటున్నారు సగం మొత్తం ఏమైనా ఉంది కదా, వాళ్ళే అంటున్నారు. నాకు ఇదే పాయింట్. సో ఏంటి అంటే, సో వాళ్ళు ఏఐని విఎఫ్ఎక్స్ ని అంటే వాళ్ళు డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నారు ఇప్పుడు. ఎవరు? ఆడియన్స్, నార్మల్ ఆడియన్స్ నేను చెప్తాను, చాలా వరకు డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నారు. సో నీకు తెలుసు ఎందుకు అంటున్నాను. సో ఇలా వాళ్ళకి డిఫరెన్షియేట్ చేయడానికి అవ్వట్లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి లేదు ఏలో వచ్చేసింది అంటున్నారు. బట్ మిరాయిలో కూడా చాలా ఏ షార్ట్స్ కాకుండా చాలా విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ మొత్తం చూసుకుంటే ఫిలిం మొత్తం చాలా విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉన్నాయి. సో దీని వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఆ మూవీ టీమ్, ఆ క్రూ అయినా సరే, లేదా ఈ పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం, ప్రీ ప్రొడక్షన్ మొత్తం చాలా కష్టపడ్డారు. ఇప్పుడు వాళ్ళు చేసిన కొన్ని థింగ్స్ వల్ల, వాళ్ళు యూజ్ చేసిన కొన్ని షార్ట్స్ వల్ల, అది వాళ్ళు యాక్చువల్గా కొన్ని షార్ట్స్ యూజ్ చేసిన అది అంత పెట్టకపోయినా సరే ఏం యూజ్ లేదు, ఎందుకంటే జస్ట్ మాంటేజ్ షార్ట్సే. వాళ్ళు మాంటేజ్ షార్ట్సే కదా అనేసి యూజ్ చేస్తున్నారు. కానీ అది ఏంటంటే అది మిగతా సీన్స్ కూడా పెద్ద ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు సంపతి సీన్ అది చాలా కష్టపడ్డారని ఈజీగా తెలుస్తుంది. అయినా సరే చాలా మంది చెప్తున్నారు అది ఏ అనేసి. కానీ ఎందుకు అంటే ఇప్పుడు సగం మూవీలో ఏ యూజ్ చేసి సగం మూవీ విఎఫ్ఎక్స్ అన్నా సరే కొంచెం కష్టమే. సో యూజ్ చేసిన ఏ వల్ల ఇవి కూడా ఏ అనుకుంటారు. సో దానివల్ల డిసడ్వాంటేజ్ కూడా ఉంది. సగం మంది అదే మైండ్ సెట్ లో అంటున్నారు. సంపతి సీక్వెన్స్ చెప్పు, ఎలా సంపతి సీక్వెన్స్ స్టార్ట్ అయింది? నీకు ఇంప్రెస్ అయిన ఫస్ట్ షాట్ చెప్పు. సంపతి నాకు ఫస్ట్ షాట్ అని కాదు, నాకు ఇంప్రెస్ అయిందే లాస్ట్ షాట్స్ యాక్చువల్ గా.
ఎప్పుడు అని అంటే ఫస్ట్ షాట్ ఓకే, యాక్చువల్ ఫస్ట్ షాట్ క్రేజీ ఉంది. నేను మిస్ చెప్పు ఏ షాట్ చెప్పు. నేను అనుకుంటున్నా నాకు కాదనిపిస్తుంది. సో ఫస్ట్ షాట్ ఎప్పుడు అంటే నా పడతాడు, స్లిప్ అవుతాడు, కిందకి పడతాడు, మొత్తం వెతుకుతుంటాడు. ఈ లోపు మిరాయిని చూస్తాడు. చూడగానే గ్రౌండ్ షేక్ అవుతూ, అంటే అది ట్రంబుల్ అవుతూ ఉంటది స్లోగా. ట్రంబుల్ నాకు ఆ మూమెంట్ చాలా నచ్చింది. అది ఆ మూమెంట్ అవుతూ అది, అంటే అదొక ఆ షాట్ కూడా, ఇది బ్యాక్గ్రౌండ్ లో మనోడు ఉంటాడు, ఫోర్ గ్రౌండ్ లో స్నో ఇట్లా కదులుతూ ఉంటుంది, అదొక అనీజినెస్ వచ్చింది. దాని వల్ల ఏదో ఒక, అంటే ఒక మిస్టీరియస్ థింగ్ ఆల్రెడీ ట్రైలర్ లో రివీల్ చేస్తారు, రివీల్ చేయకపోయి ఉన్నట్టు ఇంకా ఒక మిస్టీరియస్ థింగ్ చూడబోతున్నాం అనే ఫీల్ అవుతాం. అది అక్కడి నుంచి లేచినంత వరకు అదొక ఇది ఒక మాన్స్టర్, ఒక హ్యూజ్ థింగ్ అని చూసినట్టు అనిపించింది. తర్వాత అంటే కొంచెం ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు అంటే వాటర్ లోకి పడిపోయిన తర్వాత ఎప్పుడైతే వచ్చి వాళ్ళ అమ్మ చెప్పినట్టు తనకి నీ ఉద్దేశం తెలియాలి అన్నప్పుడు వెళ్ళి టచ్ చేస్తాడు. అక్కడి నుంచి అక్కడ లేచి ఇట్లా వాటర్ లోంచి ఇట్లా పైకి వస్తాడు. అది ఒక ప్యూర్ విజువల్ మూమెంట్, అది ఎలివేషన్ మూమెంట్, అది క్రేజీ. ఇంకా అంతే, మిగతా మధ్యలో అంతా కొంచెం బేసిక్. అది నేను ఫస్ట్ షాట్ చెప్పనా, నాకు చాలా నచ్చిన షాట్, నాకు తెలిసి మొత్తం ఫిలిం లో అదే నాకు నచ్చిన షాట్. ఓకే, ఆ సంపతి సీక్వెన్స్ లో అదంతా అయిన తర్వాత ఫస్ట్ షాట్ సంపతిని ఏం చూపిస్తారు వాళ్ళు, అవి చూపిస్తారు. అవును, ఓకే ఓకే, క్లోజ్ అప్. ఎంత డీటెయిల్ ఉంది తెలుసా దాంట్లో. అది కన్ను తెరవగానే మొత్తం అక్కడంతా స్నో ఉంది, స్నో అంతా కింద పడుతుంది, అది కొంచెం హెయిర్ ఉంటది, అంత క్లోజ్ అప్ షాట్, అంత విఎఫ్ఎక్స్ పెట్టి అంత స్నో చేయడం కొంచెం పెద్ద విషయమే. నాకు అది మొత్తం ఫిలిం లోనే అది ఇంప్రెసివ్ షాట్. నాకు మళ్ళీ లాస్ట్ లో వాటర్ లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత లాంగ్ షాట్ ఉంటది, ఓవర్ షాట్ లో పెట్టి వాడు వచ్చి లాస్ట్ లో వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా హెడ్ ని ఇట్లా ట్యాప్ చేసి వెళ్ళిపోతుంటాడు. సో ఆ షాట్ చాలా క్లోజ్అప్ ఉంది. ఆ క్లోజ్అప్ లో నేను అనుకున్నా, క్లోజ్అప్ లో ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి అనుకున్నా, కానీ క్లోజ్అప్ చాలా బాగుంది. ఆ క్లోజ్అప్, మిగతా క్లోజ్అప్స్ ఓకే, మధ్యలో వచ్చిన క్లోజ్అప్స్ ఓకే ఫైన్, కానీ అంత లేదు. కానీ ఈ లాస్ట్ క్లోజ్అప్ అది చాలా లాంగ్ షాట్, అది మంచిగా అనిపించింది. అది సంపతి సీక్వెన్స్ లో నీకు డిసడ్వాంటేజ్ ఏమనిపించలేదు? ఒక మైనస్ ఉంది అని అంటే డిసడ్వాంటేజ్ ఏం కాదు, మధ్యలో ఫైట్ మధ్యలో, ఈ స్టార్టింగ్ పోర్షన్ ఎండ్ పోర్షన్ కాకుండా మధ్యలో కొన్ని క్లోజ్అప్స్ ఒకటి చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది, కానీ యాజ్ ఏ ఆడియన్స్ గా నాకు అంత పెద్ద ఇష్యూ ఏం లేదు. అది చాలా వర్కౌట్ అయ్యింది. అది ఫ్లోలో, ఇంకా ట్రైలర్ లో చూపించినప్పుడు నేను ఇంకా అదే సరిగ్గా వర్కౌట్ అవ్వదు, ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుందేమో అసలు, అంటే కంప్లీట్ సీజీ, అది ఎన్విరాన్మెంట్ కూడా సీజీ. సో అది ఇష్యూస్ వస్తాయేమో అనుకున్నా, కానీ అంత ఇష్యూస్ రాలేదు యాక్చువల్లీ, చాలా ఫైన్ అది. సో యాక్చువల్లీ ఏంటి తెలుసా, వాళ్ళు ఆ సంపతి లెగ్స్ ఉన్నాయి కదా, అవును, ఆ లెగ్స్ ని ఆఫ్ వరకు వాళ్ళు ఏమంటారు, రియల్ గా అది హైడ్రాలిక్ ఇది అంటారు కదా, సో అది వాడారు యాక్చువల్లీ సెట్ లో. అంత హ్యూజ్ హైట్ కోసం ఇది చేసి మెజర్మెంట్ పెట్టి తన లెగ్ వరకు దాన్ని ఖచ్చితంగా పెట్టారు. సో నువ్వు అందుకే చూడు, ఎప్పుడన్నా కానీ ఫస్ట్ లెగ్ చూపిస్తారు ల్యాండింగ్, సో దట్ ఈస్ రియల్ యాక్చువల్లీ. ఓకే, లెగ్ ఒకటినా అయినా సరే ఓకే. నేను ఇంకోటి అనుకున్నా, నాకు ఆ ఐ మెజర్మెంట్స్ అనేది నాకు ప్రాపర్ తెలుసు, అంటే ఏంటి క్యారెక్టర్ కి ఈగల్ సంపతి, నాకు ఒకరు చెప్పారనమాట అది. సో మొత్తం స్కేల్ లో కూడా చేశారని ఒకరు చెప్పారు, మొత్తం ఎంత స్కేల్ ఉందో, అది సంపతి ఎంత స్కేల్ ఉందో, దాని తర్వాత హాఫ్ లెగ్ వరకు చేశారని కూడా ఒకరు చెప్పారు. ఓకే, మొత్తం పాసిబుల్ కాదు, మొత్తం అంటే జస్ట్ స్కేలింగ్ కోసం అంతే, అది ఆ స్కేలింగ్ కి వర్కౌట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే నాకు కొన్ని వైట్ ఫ్రేమ్స్, కొన్ని టాప్ యాంగిల్ షాట్స్, ఆ ఐ కాంటాక్ట్ అనేది ప్రాపర్ ఐ కాంటాక్ట్, అందుకే కొంచెం మిస్ అవుతుంది. ఆ స్కేల్ కూడా తెలుస్తుంది, ఓకే తను ఒక హ్యూజ్నెస్ చూస్తున్నాడు అది ఉంది. నాకు అది స్నోలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక 2-3 షాట్స్ లో చూపిస్తాడు, వాడు క్లోజ్అప్ లో ఏదో ఒక తెలియని ఒక ఇంత ఆకారాన్ని చూస్తున్నా అన్నట్టు ఇట్లా చూస్తాడు. అది ఆ హ్యూజ్నెస్ అయితే తెలిసింది అందులో.
సో అది యూస్ చేశారంట యాక్చువల్లీ రియల్ గా. సో అందుకోసమే అంత ఇంపాక్ట్ వచ్చింది. ఓకే ఓకే ఓకే. ఎప్పుడైనా కానీ మనం ఆఫ్ సెట్ ఆఫ్ విఎఫ్ఎక్స్ అన్నప్పుడు అది మనకి తెలియదు, చాలా వరకు మనం దాన్ని పట్టలేం. అది ఆర్ఆర్ లో కూడా చూడొచ్చు. ఏంటి స్టార్టింగ్ ఇంట్రడక్షన్ అప్పుడు కాదు, ఫారెస్ట్. ఓకే ఓకే. ఫారెస్ట్ లో లాస్ట్ ఫైట్ ఉంది కదా, అది మొత్తం సెట్టే కదా. ఓకే ఓకే. అలాంటి సెట్ ఎక్స్టెన్షన్స్ అంటున్నావా? సెట్ ఎక్స్టెన్షన్స్ వేరు, క్యారెక్టర్ యొక్క ఎక్స్టెన్షన్ వేరు. అదే అంటున్నా నేను. నార్మల్ గా ఇప్పుడు చూడు, సగం ఉంది సగం లేదు అన్నప్పుడు దాన్ని మ్యాచ్ చేయడం చాలా కొంచెం ఈజీ ఉంటది. నేను ఇంకా కేవ్ సీక్వెన్స్ ఎందుకు వర్కౌట్ అవుతుంది అనుకున్నానంటే, మనం చాలా రీసెంట్ మూవీస్ లో ఒక కేవ్ సీక్వెన్స్ ఉంది, అది అంతా వర్కౌట్ కాలేదు. సో అది నువ్వు మూవీ చూసుండు ఆబ్వియస్లీ. మూవీ చూడకపోయినా సరే మనం ట్రైలర్ లో చూసాం. సో అది ట్రైలర్ లో ఉంది. ఏంటి ట్రైలర్ లో చూసినప్పుడే మనకు ఆడ అనిపించింది. ఏ మూవీ గెస్ చేసుకో, సస్పెన్స్. తెలిసిపోద్ది ఈజీగా. ఎందుకంటే సగం నా ట్రైలర్ చూసినప్పుడు, రీసెంట్ మూవీనా? చాలా రీసెంట్. ఈరోజు రిటర్న్ అంతే 20 days 1 month అనుకో. 1 month బ్యాక్. 1 month బిఫోర్ వచ్చిందా కేవ్ సీక్వెన్స్? కేవ్ అంటే ఆ స్నో కేవ్. ఓకే బ్రో, వార్లే. సో వార్లో కదా అది ఆల్రెడీ తెలిసింది చాలా మందికి, అక్కడే డిస్క్రైబ్ అయ్యారు. సో ఇది నేను అట్లా అనుకున్నా కానీ పర్లేదు అంత. చాలా మంది దాన్ని కంపేర్ కూడా చేశారు, చాలా రివ్యూవర్స్. అది నేను చూడలేదు. చాలా మంది ఆ మిరాయిలో ఆ కేవ్ ఉంది కదా, సో ఇలా ఉంది, సో ఇక్కడ కూడా ఇది ఉంది, అలా 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 చాలా మంది ఇది చేశారు అన్నమాట కేవ్ గురించి. నేను అది కూడా చూసాను. నైస్ నైస్ నైస్. సో ఫస్ట్ హాఫ్ మనకి డీసెంట్ గా ఆ మిరాయి చేతిలోకి వచ్చేసింది, అక్కడికి ఫినిష్ అయిపోయింది. యాక్చువల్గా నేను ఇది ఎక్స్పెక్ట్ చేసా. ఏంటి అంటే, నేను ఫస్ట్ హాఫ్ ఎండ్ చేసేది వాడు గోల్ ని తెలుసుకోవడానికి ఫస్ట్ హాఫ్ మొత్తం చూపించేస్తారేమో ఎక్స్పెక్ట్ చేశా. ఎందుకనంటే తను వచ్చి వీడిని కన్విన్స్ చేసి ఏదో అది డాక్టర్ సెట్టింగ్స్ కి వచ్చినట్టు, ఎవ్రీ సిట్టింగ్ కి ఎవ్రీ 1 week వస్తా సెట్టింగ్ కి అన్నట్టు అట్లా వస్తుంది. ఒక మంచి మాట చెప్తుంది, ఒక మంచి మాట. ఇది అర్థమై ఉంటది ఎవరికో. సో అట్లా అదే అలాగా సిట్టింగ్స్కి వచ్చినట్టు అట్లా వస్తుంది వెళ్తుంది. సరే వీడు కొంచెం కన్విన్స్ అవుతున్నాడు, నిజమే. అలాగని చెప్పి డైరెక్ట్ గా నువ్వు ఫస్ట్ టైం ఇట్లా వచ్చి కన్విన్స్ అవ్వగానే డైరెక్ట్ తీసుకెళ్ళిపోతే అది దానికి ప్రాపర్ రీజనింగ్ ఉండదు. అది ఓకే, కానీ అంతసేపు తీసేసరికి అన్ని సీన్స్ పెట్టేసరికి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫస్ట్ హాఫ్ మొత్తం ఇదే ఉంటది అనుకున్నా, కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక యాక్షన్ సీక్వెన్స్ వస్తుంది, అవుతుంది టప్, వాడికి రియలైజ్ అవుతాడు. ఇంకా ఇంటర్వెల్ కి వాడి చేతిలోకి మిరాయి వచ్చేస్తుంది. సో నేను సెకండ్ హాఫ్ మొత్తం మిరాయి వాడికి ఎట్లా రావాలి అని అనుకున్నాను, కానీ ఇంటర్వెల్ కి వచ్చేస్తుంది. ఇంటర్వెల్ లో నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో నీకు మిరాయి వచ్చినప్పుడు ఎలా ఉన్నింది? ఓకే మిరాయి వచ్చేసింది, సో ఇప్పుడు ఏంటి మొత్తం ఇంకా మనకేంటి స్టోరీలో మనం యాక్చువల్లీ స్టోరీలోకి వెళ్తున్నాం. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు వాడికి మిరాయి ఎందుకు అడిగి అసలు వీళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఏంటి 9 books వెళ్ళి కదా వాడికి వెళ్ళిపోతే, సో మిరాయి కావాలి అని కొట్టాలి. సో మనం ఎట్లయినా కాపాడలేము, వాడిని ఆపలేము. సో మిరాయి 9 books వెళ్ళిపోతే, సో ఈ లోపు మనకి మిరాయి కావాలి అనుకున్నా. నేను అనుకున్నా మిరాయిని కాపాడి ఇదేదో ట్రయాంగిల్ లాగా ఇక్కడ ఏంటి 9 books తీసుకోవాలి, వాడిని ఆపాలి. కానీ మనం స్ట్రైట్ కాకుండా మనం లెఫ్ట్ తీసుకుందాం, వెళ్ళి మిరాయిన్ ఫస్ట్ తీసుకుందాం, తర్వాత దీనికి వెళ్దాం అని అంటే నేను ఆలోచించా. సరేలే సమ్వాట్ ఏదో ఒకటి ఉండాలి కదా ఒక పాయింట్ అనుకున్నా. సో వన్ మోర్ థింగ్ అంటే, ఇప్పుడు తనకు మిరాయి లేకుండా ఈజ్ నాట్ ఎ సూపర్ హీరో, తను ఏం చేయలేడు. నేనేదో ఉంటాయి నేను కొంచెం ఎక్స్పెక్ట్ చేసా, అంటే కంప్లీట్ రియలిస్టిక్ లో తీసుకెళ్లారు, కానీ నేను కొంచెం ఏదో ఎక్స్పెక్ట్ చేసా, వీటికి పవర్స్ వస్తే సమ్ పాత డిఎన్ఏ లో లేదా ఏదో అట్లా ఇట్లా అని అనుకున్నా. కానీ తర్వాత ఓకే ఫైన్, ఇది మంచి రీజనింగ్, మిరాయి ద్వారానే వాడికి పవర్స్ వచ్చాయి, వితౌట్ మిరాయి ఈజ్ నథింగ్ అని చూపించారు. అది ఓకే, దట్స్ ఫైన్ యాక్చువల్లీ. సో ఎలాగో మనం అడ్వెంచర్ ఫిలిం చూస్తున్నాము అండ్ మైథలాజికల్ చూస్తున్నాము, నడిచిపోతుండే. తనకి ఏమైనా ఒక సూపర్ పవర్ ఉన్నా కూడా పెద్ద ఆశ్చర్యపోయే ఇది లేదు. అందుకనే సార్ నేను నాకు సగం అంతా ఈ మంచు మనోజ్ కి సూపర్ పవర్స్ ఎట్లా వచ్చాయి, అతను ఎవరు అసలు, ఎక్కడి నుంచి వచ్చాడు, అతను ఏదో వేరే
నాకు ఇదంతా సెకండ్ హాఫ్ లో బ్యాక్ స్టోరీ రివీల్ అవుతుంది. సెకండ్ హాఫ్ వరకు నేను ఎక్స్పెక్ట్ అంటే ఏంటి ఇతను నార్మల్ హ్యూమన్ బీయింగ్ కాదా, ఇప్పుడు కేవ్ లో ఉండే జయరామ్ లాగా, జయరామ్ చాలా ఇయర్స్ నుంచి ఉన్నట్టున్నాడు. సో అలాగే రాముడు కాలం నుంచి ఉన్నారు ఆయన, రాముడితో మాట్లాడారు కదా. ఓ అది అదేనా, మరి ఇతను ఎందుకున్నాడు అసలు ఇతను, అంటే అంటే లేదు ఇతను అప్పటి నుంచి ఎందుకున్నాడు అంటే ఏంటో ఇప్పుడు అట్లా అట్లా అనలేం బ్రో. జయరామ్ క్యారెక్టర్ అసలు ఏంటి అసలు నేను మర్చిపోయాను. అది జయరామ్ వచ్చేసి హీజ్ అ ముని యాక్చువల్లీ. తో సాధువులు, ముని, ఋషులు వీళ్ళు. సో ఇప్పుడు మనకి హిమాలయస్ లో ఇప్పుడు కూడా చాలా మంది హిమాలయస్ లో ఉంటారంట. ఫ్రమ్ ఇయర్స్ టు ఇయర్స్, చాలా చాలా ఏండ్ల నుంచి బతుకున్న వాళ్ళు, మనలాగా కాదు వాళ్ళు. సో అలాంటి వాళ్ళలో ఒక ఆయన. సో నేను ఈ మనోజ్ క్యారెక్టర్ కూడా, సారీ బ్లాక్ స్వార్డ్ కూడా ఈ జైరామ్ లాగా సమ్ ఏదో యూఎస్ నుంచి ఉన్నాడు. సో మనోడికి ఏదో పవర్స్ ఉంటే, క్రేజీ ఉంటే, ఫస్ట్ హాఫ్ నుంచి నాకు అదే రన్ అవుతుంది బ్యాక్ ఎండ్ లో. సరే రీజనింగ్ వస్తుందా, ఎక్కడైనా వస్తుందా లేదా అంతేనా, నేనే అనుకోవాలా అని అనుకున్నా. కానీ సెకండ్ హాఫ్ కి వచ్చిన బ్యాక్ స్టోరీ, రీజనింగ్, నాకు ఆ బ్యాక్ స్టోరీ అంతా వర్కౌట్ కాలేదు, ఎందుకో తెలియదు. కానీ సరే అది వర్కౌట్ కాలేదు. తర్వాత సో నేనేమంటున్నా అంటే అసలుకి తనకు బ్యాక్ స్టోరీ ఉండాల్సిన అవసరమే లేదు. యాక్చువల్ లేకపోయినా సరే, లేకపోయినా కూడా సరే ఈజ్ అ విలన్. నేను ఎక్స్పెక్ట్ చేస్తా. నేను ఎందుకు ఇప్పుడు మనోజ్ కి పవర్స్ ఉండడం వల్ల సో మిగతా కూడా పవర్స్ ఉండొచ్చు, పెద్ద విషయం అని. ఫ్యాంటసీ ఫిల్మ్ నువ్వు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, నేను ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంత పెద్ద జగపతి బాబు ట్రైబ్ గురించి అంత పెద్ద సీక్వెన్స్ అవసరమే లేదు నాకు తెలిసి. ఓకే ఓకే, అదే ట్రైబ్ అదే ఇంకా వీడి బ్యాక్ స్టోరీ వల్ల ఇది అంత పెట్టాల్సిన అవసరం వచ్చింది. సో అక్కడ ఏంటి, ఓకే తన పేరు మర్చిపోయిన, అంబిక కదా ఫిలిం లో. సో ఆ అంబిక తన లైఫ్ ఇచ్చేస్తుంది అనే దీనికే ఒక సీన్ ఉన్నట్టు అది ఉంది. ఓకే ఓకే ఓకే, కానీ యాక్చువల్గా అదేలే, కానీ దాని అది లేకపోయినా పెద్ద ఫరక్ పడదు నాకు తెలిసి. ఉంటది యాక్చువల్గా, ఉంటది అంటే దానికి అంబికకి అక్కడే లింక్ ఉంది. అవును, అంబికనే లీక్ చేస్తుంది కదా, మిగతా 9 books ఉన్నాయి తీసుకెళ్ళిపోరా త్వరగా. అదే మరి ఆమెనే చెప్పింది అది. నువ్వు థ్యాంక్స్ అక్క, నాకు ఇప్పటివరకు ఐడియా రాలేదు అనుకుని వాడు వెళ్ళిపోతాడు. 9 books కూడా తీసుకొని వస్తాయని. సో ఇక్కడ ఏంటి, సో సరే ఫస్ట్ అడ్వాంటేజెస్ మాట్లాడదాం. సో నెగిటివ్స్ కాకుండా నెగిటివ్స్ చాలా ఉన్నాయి కానీ. సో ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ మనకు కంప్లీట్ అయిపోయింది. సెకండ్ హాఫ్ లో ఏం నచ్చింది నీకు? సెకండ్ హాఫ్ లో ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది, అదే మిరాయి ఫస్ట్ యూస్ చేసినప్పుడు. సో యాక్షన్ ఎపిసోడ్ ఓకే. రిమైనింగ్ థింగ్ యాక్చువల్లీ అంత వర్కౌట్ కాలేదు నాకైతే. మిగతాదంతా ఒక బ్యాక్ స్టోరీ, ఒక మళ్ళీ ప్రెసెంట్ కి వచ్చి ఒక క్లైమాక్స్, డీసెంట్ క్లైమాక్స్ ఎండ్ అవుతుంది అంతే. సో అంతే. సో అదే నేను అప్పుడు ఏమనుకున్నా అంటే ఓకే ఇప్పుడు స్టోరీలోకి ఎంటర్ అవుతున్నారు, మనకు ఫస్ట్ హాఫ్ లో మిరాయి చేతికి వచ్చేసింది, ఇంకంతా మొత్తం దబిడిదిబిడే అన్ని లెవెల్లో ఉన్నాను నేను. సో ఏంటి, నేను చాలా హై ఎక్స్పెక్టేషన్లో వెళ్ళాను, అలా ఉంటది ఫిలిము అని. సరే మిరాయి చేతిలో తీసుకున్నాడు, స్టార్ట్ అయ్యింది, దాని పవర్ స్టార్ట్ అయ్యింది, అందరిని ఆడుకుంటున్నాడు అనుకున్నాను. అనుకొని ఇంకా నెక్స్ట్ ఏంటి, ఆ ఫైట్ అయిపోయిన తర్వాత ఏంటి అది మిరాయి తన చేతి మీద పడ్డగానే ఆమెకి హీల్ అయిపోతుంది బాడీ. అవును, నేను క్రేజీ బ్రో ఇది మొత్తానికి. ఓకే ఇప్పుడు మనోడు ఫుల్ కుమ్మేస్తాడు అనే లోపల ఏం చేయలేదు దాని నుంచి. రే అంతసేపు ఎందుకు ఎత్తారా దాన్ని అసలు? లాస్ట్ లో ఒకసారి యూజ్ చేయడానికి అది కూడా ఏంటి, లాస్ట్ లో కూడా మొత్తం యూజ్ చేసావా అంటే క్లైమాక్స్ ఫైట్ లో అది లేదు, ఆడి చేతిలో ఇచ్చేసి వాడి కత్తి నువ్వు తీసుకొని సగం అక్కడే ఉంటుంది, సగం అక్కడే ఉంటుంది. మళ్ళీ ఏంటి, మళ్ళీ కింద భయ్య 2 సార్లు యూజ్ చేస్తాడు, అంతలోపల వాడు బుక్ లాగేసుకుంటాడు, అయిపోయింది, ఇంకేముంది. సో మిరాయి వాడిందే లేదు. సో మీరు అంత ఎతకాల్సిన అవసరం లేదు. లాస్ట్ కి రాముడు అని అంటే ఆయనే వచ్చేసేవాళ్ళు.
చేతులు కూడా కాల్చుకున్నాడు కదా బ్రో కష్టపడి. సో నెగిటివ్స్, సో ఫిలింలో నెగిటివ్స్ అని ఏమనిపించాయి మీకు? సో దీనివల్ల మనకి ఒక నెగిటివ్ ఇది వచ్చేసింది. కంప్లీట్ ఉన్నాయి, కానీ మెయిన్ థింగ్ అయితే మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసి మ్యూజిక్. అది సేమ్ యూజువల్ అందరి దగ్గర వింటుంది, కానీ మ్యూజిక్ అది ఒక కంప్లీట్నెస్ ఇవ్వలేదు అది. అవును. సో ఏదో అదొక డిసాటిస్ఫాక్షన్ తోటి మెయిన్ సెకండ్ హాఫ్ ఆ ఒక్క మ్యూజిక్. కరెక్ట్. నేను నీకు చెప్పాను కూడా బ్రో, నువ్వు ఎందుకు మిరాయి గురించి అంత ఎక్స్పెక్టేషన్ అవుతున్నావు అంటే, బ్రో నాకు ఎవరి మీద నమ్మకం ఉన్నా లేదా గౌరీ హరి మీద నాకు చాలా నమ్మకం ఉంది బ్రో, ఎందుకంటే నేను ఇప్పటిదాకా లూప్ లో వింటున్నా, హనుమాన్ ఇంకా లూప్ లో వింటున్నాను నేను అన్నట్టు చెప్పాను. సో నాకు మెయిన్ డ్రాబ్యాక్ అదే. ఓకే. నాకు ఎక్కడే కానీ మ్యూజిక్ ఎక్కలేదు, ఎందుకంటే నేను మ్యూజిక్ అప్పుడే ట్రైలర్ లో చూసాను. అది తర్వాత రుధిరమధుర అని అప్పుడే చాలా రోజుల ముందే, ఒక 2 months ముందే దాన్ని రిలీజ్ చేశారు, ఒక బీజిఎం పాట రిలీజ్ చేశారు. అండ్ ఎక్స్ట్రా మళ్ళీ పాటలు ఏం రాలేదు. సో అప్పుడే నాకు మిస్ కొట్టింది ఎక్కడో, ఏంటి మళ్ళీ రుధిరమధుర అదే వస్తుంది ఏంటి అని. సో మొత్తం ఫిలిం అంతా అదే ఉంది. సెకండ్ హాఫ్ లో మిరాయి దగ్గర స్టార్ట్ అవుతుంది అది. మిరాయి నుంచి స్టార్ట్ చేసి రాముడు కూడా మార్చలేదు, రాముడు కూడా అదే పెట్టేశారు. అంటే అక్కడ ఫుల్ లెంత్ యూజ్ చేశారు, అక్కడ ఫుల్ లెంత్ యూజ్ చేసి ఆ కట్ పీసెస్ ని తీసుకొచ్చి ప్రతి ఎలివేషన్ సీన్స్ కి వేసి పడేశారు. అది నాకు ఫస్ట్ ఎక్కలేదు అసలుకి మ్యూజిక్. యాక్చువల్గా అది మ్యూజిక్ డ్రాబ్యాక్, యాక్చువల్లీ డ్రాబ్యాక్. అది కొన్ని ప్లేసెస్ లో ఏదో డీసెంట్ అంతే తప్ప, కానీ మెయిన్ క్లైమాక్స్ పోర్షన్ సెకండ్ హాఫ్ లో అయితే చాలా పెద్ద ఇష్యూస్ అవి. నార్మల్ గా ట్రైలర్ చూడండి, ట్రైలర్ చూడు, ఏమంటారు ఆ సంపతి సీన్ లో ఫ్లిప్ చేస్తుంది కదా, అది ఫ్లాప్ చేసినప్పుడు తను ఇలా ఎగురుతాడు. ఎగిరినప్పుడు నువ్వు ట్రైలర్ లో చూడు, నీకు ఆ హై ఇవ్వలేదు అంటే నాకు చెప్పు, కానీ సినిమాలో సప్ప. ట్రైలర్ అంత నోటీస్ చేయలేదే. నువ్వు చేయి బ్రో, అప్పుడే బ్రో మ్యూజిక్ స్టార్ట్ అయ్యేది, అప్పటిదాకా మెల్లగా సైలెంట్ గా వెళ్తుంటది, వాడు ఎగరగానే అక్కడే స్టార్ట్ అవుతుంది మ్యూజిక్. నేను నిజంగానే నాకు ఆ బీజియం చాలా ఇష్టం. అప్పుడు చూడగానే అది తిరిగిపోయిందిరావు మ్యూజిక్ అనుకున్నా. ఏం లేదు, ఆ రెక్కల సౌండ్ పెట్టేశారు. అరే నువ్వు ఎలివేట్ చేస్తున్నావు దాన్ని, వాడు ఎగురుతున్నాడు అంటే స్లో మోషన్ షాట్, అది ఎలా పడాలి. అదే అది యాక్చువల్ నిజమే, అక్కడ విజువల్స్ అంతా బాగుంది, కానీ అది సౌండ్ పార్ట్ అనేది కొంచెం ఎందుకు చాలా టైం ఉంది, ఎందుకు దాన్ని నెగ్లెక్ట్ చేశారు నాకు తెలియదు అది. సో అది తప్ప ఇంకా మ్యూజిక్ గురించి మాట్లాడడానికి ఏం లేదు. సో ఒక ట్రాక్ ఉంది, దాన్ని అలా అటు ఇటు ఇటు అటు అటు వాడి మొత్తం ఫిలిం అంతా అవగొట్టేశారు. ఆ ట్రాక్ ని ఎన్నిసార్లు యూజ్ చేశారు ఇంటర్వెల్లోని. మిరాయి ఇద్దరు ఒకటైనప్పుడు. అవును, ఇంకా క్లైమాక్స్ మొత్తం అదేలే. అది మళ్ళీ ఏంటి ఆ జైత్రయ స్టార్ట్ అయినప్పుడు అదే, ఎక్కడ రాముడు కనిపించిన అక్కడ అదే జైత్రయ, అంతే. సరే, ఇందాక వరల్డ్ బిల్డింగ్ గురించి మాట్లాడే కాబట్టి, సో స్టార్టింగే నాకు ఒక ఇష్యూ ఉంది. సో అంబిక అదే శ్రేయ ఉంది, మొత్తం అందరినీ పిలుస్తుంది, ఆ ప్రొటెక్టర్స్ అందరినీ, ఆ 8 బుక్లో ఉన్న అందరి ప్రొటెక్షన్ పిలిచి చెప్తుంది. సో ఇలా నేను ఫ్యూచర్ చూశాను, ఆ భయ్య వస్తున్నాడు ఖచ్చితంగా, సో చాలా మనం ఇది ఉండాలి, తను వినాశనానికే రెడీ ఉన్నాడు అన్నంత చాలా పెద్ద ఇది చెప్తే వీళ్ళు ఏం చేస్తారు, ఏం లేదు నేను చూసుకుంటాం, మేము మా దగ్గర సైన్యం ఉంది, మా దగ్గర వార్ ఉంది, అది ఉంది, రాని చూసుకుందాం అని వెళ్ళిపోతారు. తను ఏం చెప్తుంది, మళ్ళీ ఒక డైలాగ్ ఉంది అక్కడ, సరే చెప్పడం మన కర్తవ్యము, అవునవును చెప్పాము, సరే ముందు వాళ్ళు చూసుకుంటారు ఇంకా అని చెప్పింది. అవును, ఓకేనా. తను ఏం చేసింది, ఆ బుక్ తీసుకొని తను ప్రొటెక్ట్ చేయడానికి వెళ్ళిపోయింది. ఇక్కడికి అంతా ఓకే. అరే మీ దగ్గర అంతా అంటే వరల్డ్ ని కాపాడేంత బుక్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నారా 5 మంది ఆ పక్కన 5 మంది వదిలేసి, ఫస్ట్ బుక్ బ్రో జపాన్ లో మన బ్లాక్ స్వార్డ్ అప్పుడే ఎంట్రీ, అది బ్లాక్ స్వార్డ్ భయ్య వెళ్తున్నాడు, మనోజ్ వెళ్తున్నప్పుడు వాళ్ళు బచ్చగాళ్ళు బ్రో, ట్రైనీస్ వాళ్ళు
వాడు మాస్టర్ వీళ్ళు ట్రైనింగ్ చేసే వాళ్ళని వాళ్ళ మీద వదిలితే 5 మందిని 5 నిమిషాలు ఇట్లా పక్కకు దొబ్బేసి లేదు బ్రో, ఆల్రెడీ వాళ్ళ అడ్వాన్స్ లెవెల్ కి అడ్వాన్స్ నుంచి ఇంకా ఎక్కువ ట్రైన్ అవ్వడానికి ట్రై చేసుకుంటారు. 5 మందా మళ్ళీ తోకల్లాగా వీళ్ళు ఎవరు మన ప్రొఫెసర్. అవును, ప్రొఫెసర్ అంటే వాడి దగ్గర అది అంత ఉంది కదా. సో నీ దగ్గర ఒక ఆర్మీ ఉంది, ఎవరికి ఆ ప్రొటెక్టర్ దగ్గర. అంటే ప్రొఫెసర్ ఊరికి వెళ్ళిపోయి మాట్లాడతాడా? ఇప్పుడు నువ్వు నీ దగ్గర బుక్ ఉంది బ్రో, ఏమి ఏమంటారు సెక్యూరిటీ గానీ ఇంకోటి కానీ ఏం లేకుండా ప్రొఫెసర్ వచ్చి కాదు బుక్ ఇచ్చాయి. నేను అది అర్థం కాలేదు. నేను యాక్చువల్ గా ఇది జాపనీస్ వాడు కూడా వీళ్ళ మనిషేమో ఏదో క్యాజువల్ గా నైట్ డిన్నర్ కలుద్దాం అన్నట్టు వెళ్ళి ఏదో మాట్లాడుతున్నాడు. కన్వర్సేషన్ స్టార్ట్ చేసినప్పుడు నాకు సరిగ్గా అర్థం కాలేదు. అంటే డైరెక్ట్ కట్ వచ్చేస్తుంది ఇది. అవును, వితౌట్ ప్రాపర్ ఏదో మాంటేజెస్ ఏం లేకుంటే ఇంట్రడక్షన్ లేకుండా డైరెక్ట్ వచ్చేసి వీళ్ళు కన్వర్సేషన్ వస్తుంది. అవును, అప్పటికి మన ప్రొఫెసర్ ఎవరో తెలియదు. అవును, ఈ జాపనీస్ ఎవరో తెలియదు. సరే ఏదో వింటున్నా చూస్తున్నాను అంటే అక్కడికి వచ్చి ఇట్లా మా వాడు వెనకతలు ఉన్నాడు, బుక్ ఇచ్చి సో బుక్ ఇచ్చేసంటే అనా సరే. అప్పటికే వాడు 5 సంపాదించేశాడు. సో దాన్ని కూడా చూపిలేదు ఎలా సంపాదించాడు ఏంటి అని. అదేలే, ఓకే ఫైన్. అది 5 వచ్చినప్పుడు నేనేమంటున్నా తెలుసా, మీరు ఆ 8 తీసేసుకున్నాడు ఒక బుక్ కోసం వెయిట్ చేస్తున్నాడు అని నిన్న కూడా నేను కన్విన్స్ అయిపోయాడిని. ఆ ఇద్దరిని చూపించి ఆ శబ్దం కూడా ఓకే. బట్ సరే సరే, ఇప్పుడు లేదు, ఇప్పుడు 6 ఎట్లా ఇండైరెక్ట్ చూపించాడు. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఇద్దరిని చూపించాలి, అవి చూపించి ఇద్దరినైనా పవర్ఫుల్ గా చూపించాలి కదా. సో నీ దగ్గర అంత 8 మెంబర్స్ 8 బుక్స్ చూపించాలంటే అంత ఆర్మీ, అంత పీపుల్, మళ్ళీ జపాన్ స్పానిష్ అవన్నీ తిరగాలి ఎందుకు. సరే చూపించాడు, అది ఓకే ఫైన్. చూపించిన ఇద్దరిని చూపిస్తే కొంచెం స్ట్రాంగ్నెస్ తెలుస్తుంది. ఇప్పుడు నాకేమనిపిస్తుంది, ఇప్పుడు వీళ్ళిద్దరే 7 and 8 ఇంత ఎదవల్లా ఉంటాయి. ఇప్పుడు పోయి ఊరికి లాలిపాప్ తీసుకొచ్చింటాడు పోయి బుక్లు. శబ్దం నెక్స్ట్ శబ్దం వాడు కూడా ఆ శబ్దం ఫైట్ ఒకటి కొంచెం ఉంది దాంట్లో, స్టఫ్ ఉంది, నేను లేదన్నట్లేదు. నీట్ గా వాడు పారిపోకుండా వాడి ప్లేస్ లో వాడు నించున్నా సరే సరిపోతున్నావు. ఆ లాక్ ఓపెన్ చేసి పియానోస్ వాయించి. నేనేమంటున్నాను, అసలుకి ఆ పియానోలో బుక్ ఉందనేది వాడే ఒత్తి కనిపెట్టేంత వరకు తెలీదు. సో నువ్వు టైం వదిలింటే ఆ మనోజన్న పోయి భయ్యా ఎక్కడుంది భయ్యా ఈ పియానో కొట్టాలా ఏం కొట్టాలి. ఇప్పుడు ఎలాగా 9th బుక్ స్టేక్ మాత్రమే తెలుసు, వెళ్ళిపోయింది. ఇప్పుడు వెయిట్ చేశారు కదా, షాదు పిల్ల ఉంది. షాదు పిల్లకి తెలిసినా సరే తను చెప్పట్లేదు. అవును, అట్లా నువ్వు హోల్డ్ చేసుకో. నువ్వు ఏంటి టార్చర్ చేస్తారా, భరించాలి. ఎందుకంటే నువ్వు రక్షకుడివి, తరతరాలు కాపాడుకొస్తున్న రక్షకుడివి. బుక్ తీసుకొచ్చి ఇక్కడ పక్కన ఉంటాడు, బుక్ తీసుకు చేయి పెట్టుకుంటే అలా తీసుకెళ్ళా ఎట్లా వాడు చేయి నరికేసాడు. చేయి నరికేసిన తర్వాత ఏంటి, బుక్ ఇట్లా చూస్తే బుక్ తీసుకొని వెళ్ళిపోయాడు. అంతే. నాకు అది యాక్చువల్ గా నిజమే, అది ఎక్కలేదు నిజంగా. ఏంటి అరే ఏంట్రా, ఎంత ఆర్మీ ఉండాలి. నాకు రైటింగ్ లో మెయిన్ డ్రాబ్యాక్ వచ్చిన క్యారెక్టర్స్ అంటే పోలీస్ క్యారెక్టర్స్. అసలు ఆ పోలీస్ క్యారెక్టర్ విత్ ఆ గ్రూప్ తోటి సహా ఎందుకు అది నాకు ఈవెన్ క్లైమాక్స్ వరకు నేను ఎక్స్పెక్ట్ చేసా. ఏంటి ఒక రీజనింగ్ ఇస్తారు, వాళ్ళ వల్ల వీళ్ళకి ఎవరికి ఏదన్నా ఒక హెల్ప్ ప్రొటాగనిస్ట్ కి డిసడ్వాంటేజ్ అయిందో ఇదొకటి డ్రామా బిల్డ్ చేయడము, లేదా ఫన్ ఏదో 2-3 ప్లేస్ లో ఫన్ కూడా యాక్చువల్ దాని వల్ల వర్కౌట్ కాలేదు. గెటప్ సీన్ ఉన్నప్పుడు కొన్ని ఏదో వర్కౌట్ అయింది. ఇంకా ఇతను వచ్చిన తర్వాత అయితే ఇతని వల్ల ఫన్ వల్ల అని అనుకుంటే అసలు నాకైతే వర్కౌట్ కాలేదు. ఏదో నేను అనుకున్నా సరే ఇది ఫన్ కాదు, ఏదో కొంచెం వాళ్ళు కూడా సీరియస్ మోడ్లోకి వెళ్తున్నారు. ఎందుకు అని అంటే సరే అక్కడ వాళ్ళ హైదరాబాద్ లో ఉన్నంత వరకు ఒక మిషన్ ఏదో చేస్తే పర్లేదు. అక్కడి నుంచి తిని ఎవరో ఒకరిని చంపేస్తే వీళ్ళని ఫాలో చేసుకుని ఎక్కడికో నేపాల్కో ఎక్కడికో వీళ్ళు ఎక్కడికో వెళ్తే వస్తున్నారంటే అమ్మ ఏదో కొంచెం సీరియస్ గానే వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఏదో పెద్దగానే వచ్చేటట్టు ఉంది కాన్ఫ్లిక్ట్, అసలు మారేది ఉంది, డ్రామా కూడా బిల్డ్ అవుతుంది, వీళ్ళకి ఏదో హెల్ప్ అవ్వచ్చు, లేదు వీళ్ళ వల్ల ఏమైనా చేంజ్ అవ్వచ్చు అని అనుకుంటే ఏం కాలేదు. లేదు, సెకండ్ హాఫ్ లో మిరాయిని తీసుకుని వాళ్ళు ఊరికి వెళ్తాడు. ఊరికెళ్ళి జగపతిని కలవడానికి అంతమంది సాధువులు ఉంటే వాళ్ళందరినీ దాటుకొని వెళ్తాడు. అక్కడ షూట్ చేస్తాడు. షూట్ చేసినప్పుడు ఎందుకు షూట్ చేస్తాడో నాకు అర్థం కాలే. సరే దాని తర్వాత వాళ్ళు ఇటు వెళ్ళిపోయారు. డైరెక్ట్ కట్ అది కట్టు ఏంటి అది వాళ్ళకి జగపతి బాబు
మంత్రం వేసి కొండవతలు పంపించాడు. సరే అది దాని తర్వాత డైరెక్ట్ కట్, దాని తర్వాత ఏదైనా ఉంటుందా? ఏం లేదు. మళ్ళీ ఎప్పుడు ఆ ట్రైన్ వరకు ఏం లేదు. ఓ మళ్ళీ ట్రైన్ లో డైరెక్ట్ ట్రైన్ అసలు వాళ్ళు మొత్తం ట్రైన్ లో కూడా వాళ్ళు అసలు లేకుండా నాకేం అర్థం కాలేదు బ్రో. వాళ్ళు లేకుండా ఫిల్మ్ జరిగిపోతుంది, అది అవసరమే లేదు నీకు. అది నాకు మొత్తం రైటింగ్. నేనేమంటున్నా తెలుసా, తను స్టార్టింగ్ వాళ్ళని విడిపియాలి, ఒక ఇది జరిగింది, సాధుని అక్కడే చూడాలి, ఆమె హీరోయిన్ అక్కడ చూడాలి, ఆమె విడిపించింది, అక్కడికి ఆపేస్తుంటే అయిపోయేది. ఏమంటారు పోలీస్ క్యారెక్టర్, అది కూడా అవసరం లేదు. ఎక్కడ నువ్వు హైదరాబాద్ లోనే ఆపేసి ఉంటాయి అంటున్నావు? హైదరాబాద్ లో ఆపేసి ఉండాలి. స్టార్టింగ్ ఒక ఇది జరిగింది, హెలికాప్టర్ వచ్చింది. కాదు అంత కాదు నేను అంటుంది. స్టార్టింగ్ లో ఒక ఫైట్ జరిగింది, స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఫైట్ జరిగింది, గంజా దాంట్లో అయిపోయింది, తను వచ్చింది. దాంట్లో ఏంటి, తను ఎదుటి వాళ్ళని చదవగలదు అనేది ఒకటి కన్వే అయింది. సో వీళ్ళకి ఏంటి, ఒక సాఫ్ట్ కార్నర్ ఏమైంది, ఓకే తను వచ్చి విడిపించింది అనేది ఒక సాఫ్ట్ కార్నర్ అయింది. వీళ్ళిద్దరికి బిల్డ్ అయిపోయింది కాబట్టి వాళ్ళ అవసరం లేదు. అది మళ్ళీ నాకు అది రీజనింగ్, వీళ్ళు గంజా బ్యాచ్ వదిలేను, సో 5 ఆఫీసర్లను పట్టుకుంటారు కాబట్టి ఇదంతా సోది అవసరం లేదు అక్కడ. సో వాళ్ళు పెంచారు దాన్ని. నాకు మెయిన్ రైటింగ్ ప్రకారంగా మెయిన్ డిసడ్వాంటేజ్ క్లైమాక్స్ లో వచ్చింది. సో అది క్లైమాక్స్ లో నాకు డిసడ్వాంటేజ్ కంటే డిస్టర్బింగ్ క్లైమాక్స్. అది రైటింగ్ లో డిస్టర్బింగ్ క్లైమాక్స్. సో మిగతా రైటింగ్ అంటే ఈ మధ్యలో ఎప్పుడైతే ఈ క్యారెక్టర్స్ వస్తారో వచ్చిన ప్రతిసారి నాకు డిస్టర్బ్ అవుతూనే ఉంది. సబ్ కాన్షియస్ గా అవుతారు ఇప్పుడు ఆ క్యారెక్టర్స్ వీళ్ళకి ఎలా లింక్ అవుతున్నారు, సరే వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఏదో రీజనింగ్ ఉంటది అనే అది ఒకటైనా సరే, వాళ్ళు వీళ్ళకి ఎలా లింక్ అవుతారు అనేదైనా సరే అట్లా సబ్ కాన్షియస్ గా రన్ అవుతూనే ఉంది. సో దానివల్ల నేను ఏదో ప్రెసెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ కంటే బ్యాక్ ఎండ్ లో ఎక్కువ జరిగేస్తుంది అది. సో ఎక్కువ ప్రెసెంట్ సిచ్యువేషన్స్ ఎంజాయ్ చేయలేకపోయాను. ఇంకా ఏమనుకున్నాను, సరే మన గెటప్ సీన్ తీసుకొచ్చేసారు, గెటప్ సీన్ తీసుకొచ్చినందుకు అక్కడ ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ అయిపోతుంది వాళ్ళకి. సో ఎప్పుడు వీడు నమ్మడు, ఎందుకంటే దాన్ని ఎప్పటి నుంచో నమ్మడు, అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది, దాంతో ఏదో కాన్ఫ్లిక్ట్ అవుతుంది అంటే అది జరగలేదు, వాళ్ళతో పాటు వాళ్ళు చేరుకొని వెళ్ళిపోయాడు. అది నేను సరే అట్లీస్ట్ అక్కడైనా ఉంటది అనుకున్నా, అక్కడ లేదు. షూట్ చేసి వీళ్ళు షాక్ అవుతున్నారు అంతే. ప్రతిదానికి షాక్ అవడం ఎందుకు, అది అసలు సూపర్ న్యాచురల్ థింగ్. నువ్వు చూసినప్పుడే నీకు అర్థమైపోలే ఏంట్రా ఇది అని. సో ఒకటి ఏంటి, నువ్వు అక్కడి నుంచి వెళ్ళి అన్నా వెళ్ళిపోవాలి, లేదు నేను సూపర్ న్యాచురల్ థింగ్ చూసినా కూడా నేను గన్ తీసుకొని వస్తా అంటే చూస్తున్నావు కదా నువ్వు. అయినా కూడా నేను వాడిని పట్టుకుంటా అన్నప్పుడు అది ఇంకా ఫూలిష్నెస్. అది అది అసలు అర్థమే కాలేదు. ఇంకా ఇవన్నీ పోతే ఇంకా క్లైమాక్స్ గురించి అది తక్కువగా మాట్లాడాలి, కానీ అదే ఎక్కువ మాట్లాడాల్సిన విషయం ఉంది. నాకు తెలిసి ఇప్పటిదాకా ఎంత వీడియో చేసామో అంత నెగిటివ్ పాయింట్స్ మొత్తం క్లైమాక్స్ మీద ఉన్నాయి మాకు. ఎందుకు అని అంటే నాకు ఓవరాల్ చెప్పాలంటే మూవీ మొత్తం అది మధ్యలో ఇట్లాంటి డిస్టర్బింగ్ పాయింట్స్ ఉన్నా సరే, రైటింగ్ విషయాల్లోని వెళ్ళిపోయింది, అలా రీజనింగ్ విషయాల్లో కానీ నాకేంటి, నేను సీన్స్ ఎంజాయ్ చేసే పర్సన్. సో నాకు అంటే రాదర్ దెన్ స్టోరీ, అలా కాకుండా ఒక సీను ఒక మంచిగా బిల్డ్ చేసి మంచిగా చేశారు, ఎగ్జిక్యూట్ చేశారంటే నాకు నచ్చుతుంది. సో ఇన్ ఏ సేమ్ వే నాకు ఎంటైర్ మూవీ నాకు సీన్స్ చాలా వర్కౌట్ అయ్యాయి, యాక్షన్ సీక్వెన్స్ చాలా వర్కౌట్ అయ్యాయి, డ్రామా అక్కడక్కడ బిల్డ్ అవుతుంది. సో క్యారెక్టర్స్ తోటి ఇంట్రడక్షన్స్ అన్ని నాకు బాగానే వెళ్తుంది అది. కానీ ఆ క్లైమాక్స్కి వచ్చేసరికి అది ఎంటైర్లీ డిఫరెంట్. అది నాకు మొత్తం నచ్చే ఉన్నాయి, కానీ ఆ మొత్తం నచ్చానంటే డిస్టర్బ్ చేసి పడేసింది అని కదా. సో ఇప్పటి వరకు నాకు క్రేజీ ఉంది అని అనుకున్నా, కానీ అది వెంటనే వాటి అన్నిటి పాయింట్స్ అన్ని డిస్టర్బ్ చేసింది అది. సో కరెక్టే, ఎందుకంటే క్లైమాక్స్ వాళ్ళు అంత వీక్గా రాసుకున్నారు యాక్చువల్లీ. టోటలీ ఇట్స్ అ రైటింగ్ మిస్టేక్ నాకు తెలిసి. సో ఒకటి ఏంటి, లేదా సీన్స్ ఏమన్నా కట్ చేస్తారా మొత్తం తీసి, సో మీ దగ్గర అంటే ఇంతకన్నా మనం ఇంకా చూపించలేము అన్నట్టు ఏమైనా సీన్స్ కట్ చేస్తారా? లేదు, యాక్చువల్గా మీ రైటింగ్ విషయంలో కొంచెం పర్లేదు వాళ్ళు అనుకుంటున్నా. ఎందుకనంటే వాళ్ళు స్టార్టింగ్ నుంచి చెప్పేది ఏంటి, ప్రమోషన్ మెటీరియల్ నుంచి వాళ్ళు ఇప్పుడు బ్లాక్ స్వర్డ్ అనే ఒక యాంటాగనిస్ట్ ఉన్నారు. సో అతనికి ఇప్పుడు 9 books దొరికితే క్లైమాక్స్ ఏంటి, రాముడితో ఫైటింగ్. అది వాళ్ళు
మెన్షన్ చేశారు, కొంచెం రాసుకున్నారు, అది ఓకే ఫైన్, అది క్లైమాక్స్ కూడా అదే అని అనుకున్నాను. ముందు నుంచి కూడా మనకు చెప్పేశారు ఏంటి 9 books వీడు దొరుకుతాయి. దొరకడం వల్ల ఈ దొరికితే ఏమవుతుంది అని అంటే 9 books దొరికితే ఇంకా రాముడితో ఫైటింగ్ అదే. అట్లా అన్నప్పుడు ఏంది అసలు నేను అదే చెప్పాను రాముడితోటి. నీకు ఇంకోటి చెప్పిన, ఈ మంచు మనోజ్ ఆడియో ఫంక్షన్ లో ఇదే పాయింట్ ఉందన్నమాట. సో తనే చెప్పారు. సో తనే ఏం చెప్పారు అంటే, లేదు ఇలా నాకేమన్నా ఆ 9 books నేనేమన్నా పొందానంటే నేను రావణాసురుడిని అయిపోతాను, నెక్స్ట్ నాకేంటి, నెక్స్ట్ నీ యుద్ధం రాముడితోనే అని డైరెక్టర్ చెప్పాడు అని అన్నాడు. అట్లా చెప్పినప్పుడు నేనే భయపడ్డాను, అవునా అట్లా అంటారా సంథింగ్ చెప్పాడు. నేను ఎక్కడ రాముడితో గొడవాడతాను, ఆయన ఎలాగో నాకు ఆ బుక్కులు దొరకవులే అన్నట్టు ఆయన చెప్పాడు. అవును సరే బ్రో, చెప్పింది కరెక్టే, నీకు డైరెక్టర్ అది చెప్పాడు కదా, మరి ఫిలింలో ఏంది ఇలా చేశాడు? సో నీకు 9 books దొరికేసాయి. సరే 9 books దొరికినప్పుడు నువ్వు ఎలా ఉంటావు? అట్లీస్ట్ ఒక ఇప్పుడు ఏదో ఎలాగా ఏదో హనుమాన్ క్లైమాక్స్ లో హనుమంత్ రోజు అట్లా కాకపోయినా సరే ఆదిపురుష్ క్లైమాక్స్ అంతే కదా. సో రావణాసురుడు అన్నప్పుడు ఓ రావణాసురుడు రాముడు ఆ ఫైట్ రామాయణం గాల్లో దడ 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 అనుకుంటే అప్పుడు మొత్తం దెబ్బేసింది నిజంగా. ఆ క్లైమాక్స్ చూసిన తర్వాత నాకు వచ్చింది నాయన, అరే మొత్తం అంతా ఫస్ట్ అంతా ఏదో ఇంప్రెషన్స్ తీసుకొచ్చి మొత్తం కప్పెట్టేశారు లాస్ట్ లో. అలా సెకండ్ లో కప్పెట్టేశారు. మళ్ళీ ఏంటి భయ్య, రాముడు బాణం వదులుతారు కదా, బాణం వదిలినప్పుడు వెనకాల బ్రిడ్జ్ ఉంటుంది చూడు, ఆ బ్రిడ్జ్ అంతా పేలిపోతుంది. అవునులే, అదంతా స్మాష్ అయిపోతుంది. ఇంకా అన్నా బ్లాక్ స్వోర్డ్ అంటూ కదే, 9 books అంటూ కదే, 27 ఏళ్ళు అంటూ కదే. అది పాపం అది చూసినప్పటి నుంచి నాకు ఎక్కువ బాధ అనిపిస్తుంది. 27 సంవత్సరాలు కష్టపడి ఒక్క నిమిషంలో. ఇంకొక పాయింట్ నాకు ఇది ఒక్క దగ్గర మెన్షన్ చేశారు, తర్వాత ఎక్కడ లేదు. ఆఫ్టర్ 8th or 7th book అనుకుంటా, బట్ వాళ్ళ ప్రొఫెసర్ తోటి అంటాడు ఏంటి, నాకు ఇంకా 2 books రావాల్సి ఉంది, ఇంకా నాకు 2 వారాలే టైం ఉంది అంటాడు. ఈ 7 books రావడానికి నాకు 27 years పట్టింది, సో ఇంకా నాకు 2 weeks టైం ఉందని అంటాడు. ఆ 2 weeks టైం దేనికి ఎక్కడైనా మెన్షన్ చేస్తారా? అది ఎక్కడైనా ఎనీవేర్ అక్కడ 2 weeks టైం అంటే తను మెన్షన్ చేసినట్టు నాకు గుర్తు, కానీ నాకు కరెక్ట్ గుర్తులేదు. అంటాడు ఇప్పుడు దానికి ఒక డెడ్ లైన్ టైప్ లో పెట్టుకొని, ఇప్పుడు ఏంటి అది నాకు అలా పెట్టడం వల్ల మనకు ప్యారలల్ లో వాటికి టైం అయిపోతుంది. సో విలన్ అయినా సరే విలన్ కూడా మనం కొంచెం సపోర్ట్ చేస్తాం, అది త్వరగా అవ్వాలి అన్నట్టు. లేదా ఇప్పుడు మగధీర క్లైమాక్స్ లోనే వాళ్ళకి ఒక టైం వస్తే వాళ్ళకి అయిపోయినట్టు, అది ఆ మాసం ఏదో ఉంటుందో అది అయిపోతే దాని తర్వాత వాళ్ళకి గుర్తు రాదు. సో మనకి వాడు తప్పించుకొని వెళ్ళి తను అడుగుతున్నప్పుడు బ్యాక్ ఎండ్ లో మనకు రన్ అవుతుంటది, టైం అయిపోతుంది త్వరగా. సో అది ఒక్కసారి మెన్షన్ చేస్తారు అంతే. నేను అనుకున్నా సగం వరకు అనుకున్నా ఈ టైం అయిపోతుంది అనుకున్నా, కానీ ఇంకా అదేం లేదు తప్పన, అది మనకి టైం లేదని తర్వాత తెలిసింది. అది ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనోడు చిన్నప్పుడు ఈ తాయెత్తులన్నీ పెట్టాడు, తాయెత్తు పెట్టి వాళ్ళని అదేదో సంథింగ్ అట్లా ఫ్రీజ్ చేశాడు. అది ఎప్పుడు మనోడికి చెప్తాడు, వాడు చిన్నప్పుడు బ్యాక్ స్టోరీలో మెన్షన్ చేస్తాడు ఏంటి, నాకు ఒక్క బుక్ దొరికి ఒక్క పేపర్ చదవగానే నేను ఎంతలా చేశాను. సో ఇమాజిన్ మిగతా బుక్స్ దొరికిన తర్వాత అన్నాడు. ఆల్రెడీ వాడు బుక్స్ వచ్చాయి, 9 books వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇప్పుడు 9 books వచ్చిందంటే వాడు ఇమ్మోర్టల్ అయిపోయి ఇంకా ఫుల్ పవర్స్ వస్తాయి. ఇంకా వాడు తాయితుల మీద నమ్ముకొని ఇంకా దాన్ని అక్కడే చూస్తూ ఉంటాడు. లేదు, ఇప్పుడు నీకు పవర్స్ వస్తే నువ్వు అల్టిమేట్ ఇన్ దిస్ వరల్డ్ నువ్వు ఏదైనా చేయొచ్చు. ఒక థానోస్ అంటే ఇక్కడ నువ్వు ఏదైనా చేయొచ్చు అంటే ఇంకా లేదు అసలు. ఇంకా దాని మీద నమ్ముకొని ఇంకా దాన్ని చూస్తూ ఉంటాడు. సో అట్లా చంపుకొని వెళ్తే నువ్వు వరల్డ్ మొత్తం ఇంకా నువ్వు అట్లా చంపలేవు కదా. సో నాకు కూడా ఒక ఇది ఉంది, ఎలా ఉంటే బాగుంటుంది అన్నట్టు. సో చెప్తాను చూడు. సో ఒకవేళ ఏదో ఒక ఫామ్ లోనో ఏదో ఒక మీడియం లోనో ఆ బుక్లు తన చేతికి వెళ్ళిపోయాయి యాక్చువల్లీ. ఓకే. సో ఆ ట్రైన్ ఏం సీక్వెన్స్ ఉంది కదా అక్కడే. ఓకే, ట్రైన్ సీక్వెన్స్ అప్పుడే ఆల్రెడీ 9 books తన చేతిలోకి వెళ్ళిపోయాయి. ఆల్రెడీ పవర్ వచ్చింది, ఇమ్మోర్టల్ అయిపోయాడు. ఇమ్మోర్టల్ అయిపోయాడు. ఇమ్మోర్టల్ అవ్వలేదు,
హీఈస్ గోయింగ్ టు బీ ఇమ్మోర్టల్. 9 books వచ్చిన తర్వాత అయిపోయినట్టే కదా. అంటే 9 books తన దగ్గర చేరబోతున్నాయి, అంటే ఎటుపక్క నుంచి ఒక మీడియం వల్ల. సో ఏంటి, అది అవ్వాలి, ఇది అవుతుంది. సో హీరో కూడా దానికి వెళ్తున్నాడు, కాపాడడానికి, అది ఎలా అన్నా స్టాప్ చేయాలని. అప్పుడు ఏంటి, ఒక కాన్ఫ్లిక్ట్ జరిగింది, ఆ బ్రిడ్జ్ ని పగలగొట్టేశాడు. యూ హ్యావ్ టు సేవ్ ద పీపుల్. సో ఈ పీపుల్ ని కాపాడే దీంట్లో ఆ 9 books కూడా పోనీ అని వదిలేస్తాడు, ఎందుకంటే హ్యూమన్ ని కాపాడడమే మన ఫస్ట్ ఇంపార్టెన్స్ అన్నమాట. సో దాని తర్వాత ఒకవేళ వాళ్ళని కాపాడి దాని తర్వాత ఫైట్ జరిగి అంత ఫైట్ లో మనోడు ఓడిపోయి రాముడు వచ్చింటే అది కొంచెం సాటిస్ఫైయింగ్ గా ఉండేది. అంటే అదేలే, బుక్స్ దొరికిన తర్వాత అట్లీస్ట్ కొంచెం ఫైట్ ఉంటే బాగుండదు. బాగుండేది ఫైట్ అక్కడ లేనే లేదు. వాడొక దెబ్బ, అన్న మనోజ్ అన్న ఒక దెబ్బ కొడతాడు, అన్న ఒక దెబ్బ కొడతాడు, ఇంకా క్లైమాక్స్ అండి అది. అందుకే ఆ 21 years 27 years ఏం కష్టపడ్డాడు కదా దానికి. అలా స్నాప్ లో అదేంటారు, ఈయన స్నాప్ కొట్టాల్సింది వాళ్ళు స్నాప్ కొట్టి నవ్వగొట్టేశారు అన్నట్టు, అది నచ్చలేదు నాకు మెయిన్. సో అది ఏమన్నా ఇలా ఏమన్నా కొంచెం మార్చున్నా, పవర్ఫుల్ అయిన తర్వాత ఒక పెద్ద ఫైట్ ఉన్నా కూడా కొంచెం సాటిస్ఫైయింగ్ గా ఉండేది. ఓకే, మొత్తం ఆయన జర్నీకి అన్నిటికీ ఒక సాటిస్ఫాక్షన్. బట్ అది లేకుండా క్లోజ్ చేసినందుకు అలా ఉంది. సో మీకేమనిపిస్తుందో చూడండి, కమెంట్స్ లో మెన్షన్ చేయండి, మీకు ఏదైనా వేరే థాట్స్ ఉన్నా కూడా. నేను క్లైమాక్స్ చూసిన తర్వాత మెయిన్ డిస్టర్బ్ అయిన థింగ్స్ ఇవి ఏంటి, ఎప్పుడైతే క్లైమాక్స్ లో ఆ షార్ట్స్ యూజ్ చేస్తారో, అంత క్రూషియల్ మూమెంట్ లో యూజ్ చేస్తారో, నాకు ముందు నార్మల్గా ఏంటి, ఒక మూవీ చేయడానికి ఎంత ఎంత కష్టపడతారో ఆ కష్టం మనకు తెలుసు. నార్మల్గా మనకు తెలుసు ఎట్లయినా సరే. అయినా సరే నాకు అదంతా ఏం తిరగలేదు. క్లైమాక్స్ లో వాళ్ళు చేసిన ఆ ఇష్యూసే నాకు తిరిగింది. ఇప్పుడు నార్మల్గా సినిమా అంటే ఏంటి, ఇప్పుడు నీకు సినిమా అనేది ఏంటి అసలు? సినిమా ఒక 3 hours ఫిల్మ్, నువ్వు ర్యాండమ్ ప్లేస్కి వెళ్ళి ర్యాండమ్ పీపుల్కి వెళ్ళి చూస్తున్నా 3 hours. అవును, ఏంటి అసలు అంటే ఎందుకు చూస్తావు ఇప్పుడు? సో అదే మనం ఒక వరల్డ్ లోకి ఎంటర్ అవుతున్నాము, మన హెక్టిక్ లైఫ్ లో నుంచి మన రిలీఫ్ మూమెంట్ ఒక వరల్డ్ లో నుంచి, అండ్ నెవర్ బిఫోర్ ఎప్పుడు చూడలేనిది మనం చూస్తున్నాము. ఇలా మనకు జరుగుతుందా రియల్ వరల్డ్ లో? అలాంటివి కాకుండా మనం చాలా ఫ్యాంటసీ వరల్డ్ కానీ ఇది చూస్తాం కాబట్టి, సో వీఆర్ ఇన్ దట్ వరల్డ్. సో అదే మనకు సినిమా. ఇప్పుడు 2 things అది. సినిమా అనేది కొన్ని డిఫరెంట్ వేరియేషన్లు కన్సిడర్ చేయొచ్చు, కానీ 2 things. ఒకటి ఎంటర్టైన్మెంట్ వేలో, ఇప్పుడు నువ్వు ఫిలాసఫీ లేకుండా జస్ట్ ఎంటర్టైన్మెంట్ చేసుకుని వెళ్ళి ఓకే ఫైన్. ఇంకోటి చూసేది ఆర్ట్ ఫామ్ లో చూస్తారు సినిమా అనేది. సినిమా అనేది ఒక ఆర్ట్ ఫామ్. కొంతమందికి సినిమా అనేది జస్ట్ నాట్ లైక్ ఒక 2 hours ఒక ప్లేస్కి వెళ్ళి జస్ట్ ఒక పడుకొని వచ్చేసి ఒక షిట్ ప్లేస్కి వెళ్ళి కూర్చొని వచ్చేసి కాదు అది. అది ఒక గుడ్ థింగ్, ఒక విజువల్ వండర్, ఒక గ్రేట్ థింగ్ ఆన్ స్క్రీన్ లో చూసినప్పుడు ఎంతైతే మనం ఇన్స్పైర్ అయ్యి ఎంతైతే నేర్చుకుంటామో, నేర్చుకోవడం కూడా కాదు, ఎంతైతే అది దాన్ని ఫీల్ అవుతామో, ఒక బ్యాడ్ థింగ్ అయినా సరే, ఏదైనా దాని నెగిటివ్ లో అయినా సరే, మనం అనుకున్న అంటే సరిగ్గా రాకపోయినా సరే, దానికి అంత అంటే మనం తీయలేదు, మన ఇండస్ట్రియల్ అంత లేకపోయినా సరే మనం ఫీల్ అవుతాం. అది ఒక ఏంటి, సినిమాని ఒక ఆర్ట్ ఫామ్ లో చూసిన వాళ్ళు, లేదా అంటే ఆర్ట్ ఫామ్ లో చూసిన వాళ్ళు కంటే ఇది నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ లో చూసిన వాళ్ళు కాకుండా ఎవరైనా సరే దాన్ని ఫీల్ అవుతారు. ఒక సినిమా లాగా ఫీల్ అవుతారు. అది నాట్ జస్ట్ ర్యాండమ్ షిట్ యూట్యూబ్ వీడియో కాదు అది. సో మనం ఏదైతే 3 hours ఉందో ఆ 3 hours ఫిల్మ్ ని కంప్లీట్ గా మనం అక్కడ మన సోల్ ఎవ్రీథింగ్ అక్కడ సబ్మర్జ్ అయిపోయి ఉంటది అంతే. మనం ఇంకా ఆ వరల్డ్ అయినా సరే అందులోనే ఉంటాం. అది ఇంకోటి వీఆర్ నాట్ జడ్జింగ్ యాక్చువల్లీ. ఎందుకు అని అంటే మాకు తెలుసు ఒక ఆన్ స్క్రీన్ లో ఒక ఫ్రేమ్ అంటే మాకంటే లైక్ నార్మల్ ఆడియన్స్ అయినా సరే వీనో ఒక ఫ్రేమ్ ఒక షార్ట్ స్క్రీన్ మీదకి రావడానికి ఫ్రమ్ క్రూ ఫ్రమ్ ఎవ్రీవన్ ఎంత కష్టపడతారో తెలుసు. అయినా సరే యాక్చువల్లీ ఇలా చెప్పాల్సిన అవసరం వచ్చింది అసలు. సో ఇప్పుడు సేమ్ కంటెంట్, ఇప్పుడు నేను ఏదైతే ఇన్స్టాగ్రామ్ కంటెంట్ ఉందో, రీల్స్ కంటెంట్ ఉందో, షార్ట్స్ కంటెంట్ ఉందో, ఇప్పుడు అదే నేను ఆన్ స్క్రీన్ లో చూస్తున్నానంటే వై ద హెల్ ఐ హ్యావ్ టు గో టు థియేటర్స్. లైక్ నాకు మూవీలో
ఏదైతే 3 hours ఫిల్మ్ ఉన్నా సరే ముందు ఎంటైర్ నాకు 2.5 hours మూవీ నాకు మంచిగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. అది క్లైమాక్స్ చాలా క్రూషియల్ పోర్షన్ అది. ఇప్పుడు శ్రీరాముని చూపిస్తున్నావు సరే, నువ్వు ఫేస్ చూపించట్లేదు, సమ్ బ్యాక్ షాట్ లో సిలౌట్ లో చూపించు. అది అండ్ ఆల్సో వన్ థింగ్, వీఆర్ నాట్ అగేన్స్ట్ అగేన్స్ట్ గా మాట్లాడట్లేదు. ద కంటెంట్ దట్ యూ గైస్ హావ్ షోన్ టు అస్ ఇన్ క్లైమాక్స్, దానికి యాక్సెప్ట్ చేసుకోలేకపోయాం అది అసలు. ఇంకో అది ఇప్పుడు యూజ్ చేయొచ్చు, అది ఎందుకు అని అంటే దట్ డెవలపింగ్ ప్రాసెస్ లో ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ డెవలపింగ్. ఇప్పుడు ఒకటి ఈ రోజు ఉండదు, రేపు ఉండదు. సో అది డెవలపింగ్ ప్రాసెస్ లో అది ఉంటది. కానీ అట్లీస్ట్ అది చూపించింది, అది క్లైమాక్స్ శ్రీరాముని చూపిస్తున్నావు నువ్వు. ఒక సరే మొత్తం ఎంటైర్లీ నువ్వు సీక్వెన్స్ చూపిస్తున్నావు అంటే లేదు, షార్ట్స్ మాత్రమే. ఆ షార్ట్స్ 4 షార్ట్స్ ఉన్నాయంటే 5 షార్ట్స్ ఉన్నాయి, ఆ 5 షార్ట్స్ నువ్వు చూపిస్తున్నావు అంటే సరే, అది నువ్వు కట్ చేసి ఒక మాంటేజెస్ రూపంలో సిలౌట్ రూపంలో ఏదైనా చూపించవచ్చు కదా. ఆ 5 షార్ట్స్ ఉన్నాయంటే 5 షార్ట్స్ లో 3 షార్ట్స్ మళ్ళీ ట్రైలర్ లోనే ఉన్నాయి అసలు. సో రాముడిది ఏఐ కాదు అంటే మాత్రం నేనైతే ఖచ్చితంగా ఒప్పుకోను. అది కాదు, అది ఈజీగా యూజువల్ థింగ్. అది చాలా మంది కాదు, క్రూ మెంబర్స్ కూడా చెప్తున్నారు లేదు అది మొత్తం ఇది విఎఫ్ఎక్స్ అది లేదులే. ఇప్పుడు ఏ షార్ట్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ మినిమం నాకు తెలిసి ఒక మినిమం స్టార్టింగ్ ఒక ఇంట్రడక్షన్ దాంట్లోనే ఒక 50 షార్ట్స్ 40 షార్ట్స్ 30 షార్ట్స్ ఉంటాయి ఖచ్చితంగా. మొత్తం వారంతా అలానే జరిగింది. సరే, నాకు మొత్తం స్టార్టింగ్ నుంచి నేను ఎన్ని యాక్సెప్ట్ చేసి వచ్చేస్తున్నా, పర్లేదు మాంటేజెస్ యూస్ చేస్తున్నారు, ఓకే. హీరో ట్రావెల్ చూపిస్తున్నారు, ఓకే. స్టార్టింగ్ స్టోరీ బిల్డ్ ఏలో పెట్టారు, సరే ఓకే. కానీ క్లైమాక్స్ లో నేను చిన్న వాటికి వదిలేస్తా, మొత్తం యాక్సెప్ట్ చేసుకుని వచ్చేస్తాను. క్లైమాక్స్ లో నాకు ఒక పక్క ఆ మిరాయి అదేంటి బాణం రూపంలో ట్రాన్స్ఫర్ అవుతుంది, అది ఒక హైప్ బిల్డ్ చేస్తున్నారు, మ్యూజిక్ వస్తుంది, మధ్యలో రాముడు వస్తున్నాడు, రాముడు అన్నట్టు చూపిస్తున్నారు. నేను చలనం లేకుండా ఇట్లా కూర్చొని చిన్న వాటిగా అరిచేవాడిని, చలనం లేకుండా అట్లా కూర్చొని నాకు ఏం జరుగుతుందో ముందుగా అది షార్ట్స్ అసలు ట్రైలర్ లో ఉన్నాయి, ట్రైలర్ లో తర్వాత అప్గ్రేడ్ చేస్తారు అది అనుకున్నాం, కానీ 0% అసలు ఏం చేయలేదు, అలా పెట్టేశారు. నాకు ఒక్క షాట్ యాడ్ అయింది ఏంటి అంటే హనుమంతుడిని చూపించి ఆ నమస్కారం చేయడం కాళ్ళకి, అదొక్క సీన్ ఎక్స్ట్రా ఉంది అంతే. 4 షార్ట్స్ ని జనరేట్ చేశారు. క్లైమాక్స్ ఇప్పుడు ఏదైతే క్లైమాక్స్ ఉందో క్లైమాక్స్ ట్రైలర్ లోనే ఉంది, ఆ ట్రైలర్ లో చూపించారు. మరి ఇంకా ఇప్పుడు ఎగ్జాక్ట్ అవ్వాల్సిన ట్రైలర్ ఏముంది, క్లైమాక్స్ ఏముంది అందులో అసలు? నిజంగా బ్రో, నాకు ట్రైలర్ లో మ్యానిపులేట్ చేశారు చూడు. సో నేను అలా సరేలే, ట్రైలర్ అంటే కొంచెం మ్యానిపులేషన్ ఉంటుంది ఖచ్చితంగా. సో అలా ఉన్నది ఇలా ఉంది అని చెప్పి ఆమె శ్రేయ అంటుంది నీకు ఒక సాయం కావాల్సి వస్తుంది అని. రియలీ ఐ వాజ్ థింకింగ్ దట్ ఖచ్చితంగా రాముడు వస్తారు ఖచ్చితంగా అన్నట్టే ఉన్నింది నాకు. సో నీకు ఆయన సాయం ఖచ్చితంగా అవసరము అన్నట్టే ఉన్నింది. సో లాస్ట్కి దాన్ని అలా ఏదో వాడి ఆపేసేది. ఏదైతే సినిమాని కిల్ చేస్తుందో అది వాళ్ళు మన దగ్గర నుంచి వస్తుంది అనుకున్నారు, కానీ సేమ్ ఇష్యూనే అక్కడే ఇన్సైడ్ నుంచే వస్తుంది. సో బయట నార్మల్ ఎప్పటి నుంచో ఉన్నది. సినిమా చనిపోవడానికి మెయిన్ రీజన్ పైరసీ అని అంటుంటారు. పైరసీ ఇస్ ద మెయిన్ రీజన్ స్టార్టింగ్ నుంచి. ఇప్పుడు ఏమవుతుందంటే పైరసీ సెకండరీ అయిపోయింది, దానికంటే ప్రైమరీ ఇష్యూస్ చాలా ఉన్నాయి. అది ఫ్రమ్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, ప్రమోషనల్ మెటీరియల్ దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు ఒక మూవీ చూడొద్దా అనేది అట్లా పైరసీ అయిన ఫిలిమ్స్ బ్లాక్ బస్టర్స్ చాలా ఉన్నాయి. అది ఇప్పుడు ఏంటి, ఇప్పుడు లేదు, ఇప్పుడు ఎవరైనా యాక్టర్ ఎవరి దగ్గర తీసుకున్నా సరే మూవీ చనిపోవడానికి కారణం పైరసీ అది ఇది అని అంటున్నారు. కానీ పైరసీ కంటే పెద్ద ఇష్యూ వీళ్ళ నెగ్లిజెన్సీ. అవును, కరెక్ట్. ఇప్పుడు అదే వీళ్ళ నెగ్లిజెన్సీ. ఎంత నెగ్లిజెన్సీ అంటే క్లైమాక్స్ అది ఎంత ఇప్పుడు యూజ్ చేయండి. ఇప్పుడు అంత డెవలప్మెంట్ రాలేదు, ఇప్పుడు అనేది అంత డెవలప్మెంట్ రాలేదు ఇంకా. సో వీళ్ళు ఎక్కడైతే మొత్తం ఎంటైర్ స్టార్టింగ్ 2 hours యూజ్ చేస్తారో దట్స్ ఫైన్ ఫర్ మీ. చాలా ప్లేసెస్ లో యూజ్ చేశారు, నాకు అది ఓకే. కానీ
ఆ క్లైమాక్స్ మాత్రమే లో క్వాలిటీ ఒక రామాయణాన్ని చూపించినట్టు రాముడిని చూపించినట్టు లో క్వాలిటీలో నాకు అది అస్సలు నాట్ ఈవెన్ సింగిల్ పర్సెంట్. నేను నాకు మూవీ ఎంతైతే నాకు 2 hours ఎంతైతే నచ్చిందో నాకు అంత డిగ్రేడ్ తీసుకెళ్ళిపోయింది అది. సరే నాకు నచ్చకపోతే నాకు అంత ఏం ఫరక్ పడదు, ఎవరికి పడదు. కానీ ఒక మౌత్ టాక్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒక మూవీ నచ్చితే మెయిన్గా ఒక మూవీ నచ్చితే ఒక కనబడిన ప్రతి ఒక్కడికి చెప్పుకొనే వెళ్తుంటాం. సో వన్ థింగ్, ఇక్కడ ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు, వీఆర్ అప్రిషియేట్ ద క్రూ వర్క్. సో కానీ వాళ్ళకంటే ఇప్పుడు క్లైమాక్స్ ఎందుకు అని అంటే, ఇప్పుడు అందరికీ తెలుసు బేసిక్ థింగ్, ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్. సో ఏది చేసుకున్నా సరే ఇదే మెయిన్ ప్రాసెస్ లో పెట్టుకొని మధ్యలో సీన్స్ ఇన్వాల్వ్ చేసుకుంటారు. నాకు తెలిసి రాసుకోవడం కూడా అలానే రాసుకుంటారు అనుకుంటా. సో అది కొంతమంది స్టోరీ స్ట్రక్చర్స్ అట్లానే ఉంటుంది, అట్లానే రాస్తారు. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్, తర్వాత ఇంటర్వెల్, స్టార్ట్. ఇప్పుడు వాళ్ళు ఈజీగా తెలుస్తుంది, వాళ్ళు 2 hours ఏదైతే ఉందో క్రూ మొత్తం చాలా కష్టపడ్డారు. ఆ కష్టపడేది మొత్తం ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే, ఇప్పుడు నేను బేసిక్ ఆడియన్స్, నేను ఊర్లో చూస్తున్నాను, నాకు అదంతా వాళ్ళ కష్టం అదంతా అవసరం లేదు. నాకు తెలుసు వాళ్ళు ఎంత కష్టపడతారు, వాళ్ళు సెటిల్ ఎంత కష్టపడుతుందో తెలుసు. నేను క్లైమాక్స్ అయిన తర్వాత నేను థియేటర్ నుంచి బయటకు వస్తాను. నేను ఏదో ఒకవేళ సెకండ్ హాఫ్ మధ్యలో కాలేజ్ బయటకు వస్తాను అనుకో, ఏమో ఒక మంచి ఫీలింగ్ తోటి వద్దునేమో, కానీ నేను నార్మల్ క్లైమాక్స్ తర్వాతే బయట నుంచి వస్తా. సో నాకు లాస్ట్ గుర్తుండేది ఆ క్లైమాక్సే. నాకు చాలా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. క్లైమాక్స్ ఒకదాని బడ్జెట్ పెట్టుకుని వదిలేసినా సరే బాగుంది. అదే నేనేం చెప్తున్నాను, అక్కడంతా వాడకుండా నువ్వు క్లైమాక్స్ లో వాడినా కూడా, సో ఇప్పుడు ఏంటి, ఎండింగ్ హై ఉన్నప్పుడు అందరూ బయటకు వచ్చేటప్పుడు ఎండింగే మాట్లాడుకుంటారు, కానీ స్టార్టింగ్ లో ఎలా ఉంది ఎవరు మాట్లాడుకోరు. నేను క్లైమాక్స్ లో ఒక ఫైట్ చూసా, ఆ ఫైట్ నాకు రాముడితో ఉంది, రాముడు కనబడ్డాడు, నాకు విజువల్ గా రాముడు కనబడ్డాడు. సరే నాకు సిలేట్ అయినా సరే ఎలా ఉంది ఎస్టాబ్లిష్ చేసిన రాముడు, నాకు ఎస్టాబ్లిష్ చేసిన ఆ విధానం చూసే బ్రో. నేనేమంటున్నా తెలుసా, చాలా మంది నేను నార్మల్ గా నేను ఫస్ట్ వెళ్ళా కదా, ఎక్కడ ఆ రాముడిది వాళ్ళు లైన్స్ గీసారు కదా గోడ మీద లైన్స్, అవును, తన రక్తంతో లైన్స్, అవును, అప్పుడే అరుపులు ఎక్కువ ఉన్నాయి. అవును, యాక్చువల్లీ అవును, సెకండ్ హాఫ్ లోనే అదే అక్కడే అంత రెండు షాట్స్ ఉన్నాయి అట్లాంటివి, అక్కడే అంత హై ఉంది. కానీ రాముడు వచ్చినప్పుడు ఏం లేదు. సేమ్ ఆన్ ఏ నోట్, మూవీ యాక్చువల్ చాలా బాగుంది, ఎక్సెప్ట్ దట్ క్లైమాక్స్ ఒకటి వదిలేస్తే మూవీ సూపర్. అట్లా అనుకోనే క్లైమాక్స్ వరకు వచ్చా, కానీ క్లైమాక్స్ వల్ల స్మాల్ ఇష్యూస్. Other than that, like movie is like super. Yes. So thank you guys. Thank you. Yes. Ante.